దేశంలో రైళ్లలో ప్రయాణం చేసే వాళ్ళందరూ మీలాగా బాధ్యతగా టికెట్ కొని ప్రయాణం చేస్తే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. సారీ తొక్కడం అలవాటైపోయింది. మీ అంత టికెట్ ఇచ్చారుగా. ఏమ్మా కొంచెం పక్కన జరుగుతారా ప్లీజ్. మాస్టారు టికెట్లు బయట తీయండి. త్వరగా త్వరగా త్వరగా. మన వైఫేనా? మీ వైఫేనా? సారీ. వెరీ గుడ్. మాస్టారు మీకేమిటి 4 కాళ్ళు ఉన్నాయి? అదే 2 కాళ్ళు ఉన్నాయండి. దించండి దించండి. మరి ఆ 2 కాళ్ళు ఎవరిది? కొంచెం తప్పుకోండి. నా దగ్గర పిచ్చేస్తాను. ఏం సార్ ఎప్పుడో చెప్పేశారు? స్టేషన్ తెచ్చినా? ఇదిగో స్టేషన్ రాలేదు. ఏదో ఒక స్టేషన్ లో నిన్ను దించేసే టైం వచ్చింది. తీసి చూపించు. ఏంటో తీసి చూపించేది? టికెట్. టికెట్ కొనలేదు సార్. ఎందుకు కొనలేదు సార్? అంటే టర్నింగ్ లో ఎక్కేస్తాను సార్. సార్ 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 టర్నింగ్ లో కాదు సార్, రన్నింగ్ లో ఎక్కేస్తాను సార్. చూడు బాబు, రన్నింగ్ లో ఎక్కినంత మాత్రాన టికెట్ కొనకూడదు అన్న రూల్ ఏమీ లేదు. అయితే ఈసారి ఎక్కినప్పుడు తప్పకుండా కొంటాను సార్. నువ్వు డబ్బులు కట్టకుండా ఇలాగే పిచ్చి వేషాలు వేశావంటే నిన్ను రైల్వే పోలీసులకు అప్పచెబుతా. బాబు మీకు దండం పెడతాను. ఆ పని చేయకండి సార్. బొక్కలో పెట్టి మక్కలేదు కొడతారు సార్. మరి అలాంటప్పుడు మర్యాదగా 70 రూపాయల 30 పైసలు కట్టు, వదిలి పెడతా. ఎంతండి? 70 రూపాయల 30 పైసలు. అంతే కదా? అతోనా ఊరికే టికెట్లు ఉండవు కానీ పౌరుషాలకు మాత్రం తక్కువ లేదు. ఇదిగోండి సార్, ఈ క్యాష్ ఎంతండి? చేంజ్ తర్వాత కడతాను సార్. 50 పైసలు అంటే నువ్వు ఇచ్చింది క్యాషును, ఇవ్వబోయేది చేంజునా? ఇదిగో నువ్వు మర్యాదగా మొత్తం డబ్బు కట్టకపోతే నిన్ను నిలువున చీరించేస్తా పోలీసు. ఏంటి సమయిస్తారండి మీరు? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా? ఏం చేస్తారండి? చూస్తూ ఊరుకుంటా. అంతే కదా? అంతే రేపు దిగుతాను, మీరు చూస్తున్నాను. అంతే. అసాధ్యుడు. ఏదేమైతేనే బతికాడు. నాకు అదే తృప్తి. కొండజాతి పిల్లలని మోసం చేసి మా చేత ఐస్ క్రీమ్ తిరిగిచ్చి మమ్మల్ని ఎక్కడికో ఎత్తుకెళ్ళాలని చూస్తున్నారా? మీ బతుకు బయట పెడితే ఏటనుకున్నారు? ఏటవల్లారా?
నా పేరు సుబ్బరాజు. నేను ఒక పారిశ్రామికవేత్తని. 24 గంటల క్రితం నా కూతురు కిడ్నాప్ గురైంది. శ్రీ రవీంద్రనాథ్ గారు ఆ ముఠాలోని 2 వ్యక్తుల్ని పట్టుకోవడం వల్ల నా కూతురు నా ఇంటికి క్షేమంగా చేరింది. వారు మా అమ్మాయిని కాపాడినందుకు కృతజ్ఞతగా వారికి 10 లక్షల రూపాయల చెక్కును ఐజీ గారి ద్వారా అందజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మోయ్, కొంప తీసిన అల్లుడి డబ్బు ఎవరికన్నా దానం చేసేడు కదా. జస్ట్ మూమెంట్. మా అమ్మ నాన్న నా చిన్నతనంలోనే చనిపోతే నన్ను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసిన మా మేనత్త గారిని ఈ స్టేజ్ మీదకి వచ్చి 10 లక్షల రూపాయలు చెప్పును అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా మేనత్త గారు. మీరు పర్మిషన్ ఇస్తే 2 మాటలు మాట్లాడతాను. అదే నువ్వు ఊరుకోరా, నీకేం తెలియదు. మాట్లాడమంటారా? చిన్నప్పటి నుంచి మా అల్లుడిని నేనే పెంచాను అన్నాడు. పెంచగానే సరిపోయిందా? ఈడొచ్చిన వాడికి పెళ్లి చేయాలా అక్కర్లేదా? ఆగండి ఆగండి, పెళ్లి అనగానే సరిపోయిందా? పిల్ల కావాలా అక్కర్లేదా? కావాలి అంటే కాదు, ఇక్కడే ఈ వేదిక మీదే కలియుగ స్వయంవరం ప్రకటిస్తున్నాను. మా వాడిని మెప్పించి పెళ్లికి ఒప్పించగలిగిన పిల్లకి ఈ 10 లక్షల రూపాయల చెక్కు ఇస్తాను. మీలో ఎవరైనా ఉన్నారా? 10 లక్షలా? ఎస్, ఇదిగో చెక్కు, వేసుకోండి లుక్కు, చూసుకోండి లక్. ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నిన్ను ఇంటివాణి చేశాను. నా బాధ్యత తీరిపోయింది. ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఏంటే మళ్ళీ నా పెళ్లి చేస్తున్నావా? అల్లుడు, నీకు సన్మాన సభలో 10 లక్షలు ఇచ్చారా? ఆ 10 లక్షలు నిన్ను పెళ్లి చేస్తున్న పిల్లకి ఇచ్చేస్తానన్నాను. 3 అమ్మాయిలు. ఆగాగు, సన్మాన సభ 10 లక్షల వరకు కరెక్టే. ఆ తర్వాత నువ్వు కల్లోకి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇక్కడ తేలేవు. మరి 10 లక్షలు గిరిజనుల సంక్షేమ నిధికి ఇచ్చి నువ్వు ఇట్లా దాన ధర్మాలు చేస్తే నీ పెళ్లి నేను చెయ్యలేను అల్లుడు. చేయమని వాడేచ్చాడు కానీ అత్త, ఏ నాటికైనా అశోక చక్రం సాధిస్తాను, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా. ఈలోగా నేను పోతే వారి నుంచి ఆశీర్వదించండి. ఏడ్చావులే గాని స్టేషన్ వెళ్ళి నా కాఫీకో టికెట్ పెట్టరా. దేనికండి? ఈ దొరబాబు నేను బతికుండగా పెళ్లి చేసుకోడరా, అందుకని అక్కడ పోయి గంగలా మునుగుదామని. ఎందుకైనా మంచిది, దొరబాబు గారి అడ్రస్ పెట్టిలో ఉంటుంది, వేసుకెళ్ళండి. ఎందుకురా? ఒకవేళ మీరు పోయారనుకోండి, కరెక్ట్ గా మీ శవాన్ని మాకే అప్పచెప్పాలి కదండి. ఒరే గాడిద, చూడల్లుడు, నీ పెళ్లి కళ్ళారా చూద్దాం అనుకుంటే చచ్చిపోమంటున్నాడు. అంతే అన్నాడు, మనవాడే కదా, వెళ్ళు వెళ్ళు. పోదామా? పాల బిస్కెట్లు, కారం బిస్కెట్లు, కారం బిస్కెట్లు, పాల ఒక బిస్కెట్ తగ్గది. డబ్బులు ఇవ్వయ్యా. డబ్బులేంటే డ్యూటీ మీద బండెక్కుతున్నా. సుందరి, ఏంటోనే నిన్ను చూస్తుంటే నాకదో సంతృప్తి. మీరట్ట చూస్తుంటే నాకు డోకొస్తుంది. పాల బిస్కెట్లు. సుందరి, నీ పాలరాతి అందాల్ని అరగదీసుకొని ఆరగించే అదృష్టవంతుడిని నేనేనే. ఆ రోజే నాకు సంతృప్తి. సుందరి, నా పేరు సుందరి కాదు, ఆ. కాంచనమాల. ఏమైతే సుందరి, నా గుండె ప్లాట్ఫారం మీద పొంగిన పాల సుందరివి. సర్లే, బేగలిపో, బేరం సరిపోద్ది. బేరం చెడిపోద్దా? నాతో పెట్టుకోక. ఈ సింగిల్ బిస్కెట్ ఎంత, డబల్ బిస్కెట్ ఎంత, మొత్తం బిస్కెట్ ప్యాకెట్ ఎంత, ఈ ప్లేట్ ఎంత? హోల్సేల్ గా బయట అమ్ముతారు, నేను సింగిల్ గానే అమ్ముతాను. అంటే నీకు నాకు లింక్ కుదరదన్నమాట. ఎట్లా కుదురుద్దయ్యా? నేను ఎక్స్ప్రెస్ బండిని, నువ్వేమో దొంగల బండిని. మన ఇద్దరికి షంటింగ్ కుదరదు గాని వెళ్ళిపో. సుందరి, నీ అక్క చెల్లి మెళ్ళో నేను తాళి గట్ట ఏంటి కాపోరితో సరసమాడుతుంటే. సరసమాడటమే సార్, బేరం ఆడుతున్నా సార్. బేరం అది సరే గాని ఎవరు మంది? వైజాగ్ సార్. వైజాగ్ అంటే విశాఖపట్నం, మెంటల్ గాడన్నట్టు. సరే గాని ఏం చేస్తుంటారు? వ్యాపారం చేస్తుంటారు సార్. బిజినెస్. ఏం బిజినెస్ అది? పర్సుల బిజినెస్ సార్. పర్సులా? లెదరా పోమా? లెదర్ బిజినెస్ సార్. ప్యూర్ లెదర్, ప్యూర్ లెదర్. ఏది ఒక్క ఐటమ్ సోజాయి ఇవ్వమంటారు సార్? ఇదిగోండి సార్. అరే టైం స్టార్ట్ అయితే పోలేగా సార్. మరి మస్తు పైసలు ఉన్నాయా? ఎరండు కౌంట్ చేయండి సార్.
ఆ పర్సు మీదే సార్. కేశు నీ అక్క చెల్లి మెళ్ళో తాళి తెంచా నా పర్సు కొట్టేసి నాకే ప్రజెంట్ చేస్తావురా మళ్ళీ ఈ రూట్ లో వస్తావు కదా గప్పుడు చెప్తా. నమస్కారం అండి పురుషోత్తర గారు, బాగున్నారా? ఏమయ్యా సూటు బూటు వేసావంటే ఓ టెలిగ్రామ్ కొట్టవయ్యా. ఎక్కడికండి? ప్రెసిడెంట్ గారికి, ఏ ఊరు ప్రెసిడెంట్ గారికి? భారతదేశం అధ్యక్షుడికి. నీకేమైనా అభ్యంతరమా? మాకేం అభ్యంతరాలు ఉండవండి. నువ్వు నోర్మై నువ్వు టెలిగ్రామ్ కొట్టు. మ్యాటర్ చెప్పండి. 18/5 మీరు మిలిటరీలో అవల్దారుగా పనిచేశారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఆ కోడ్ మాకు ఎలా తెలుస్తుంది తండ్రి? టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ లో చెప్పండి సార్. అధ్యక్ష, సక్కెర కుంభకోణములో ప్రధానమంత్రి గారు కొందరినే రాజీనామాలు అడిగిరి. కానీ అందరి చేత రాజీనామాలు అడగవలసిందిగా మీరు ప్రధానమంత్రి గారిని అడగండి. ఇట్లు మిక్కిలి విధేయుడు పురుషోత్తమ హవల్దార్. సార్, ఆ చక్కెర కుంభకోణం ఎవరు చేశారు? ఆ స్టాక్ కుంభకోణం ఎవరు చేశారు? ఆ కృష్ణపట్నం కుంభకోణం ఎవరు చేశారు? మాకెందుకు తండ్రి? మా ఫుడ్ పోతుంది, మేము చచ్చా కొట్టాం సార్. కావాలంటే మీకు కాళ్ళు అట్టుకుంటాం. 74 అప్పు లైన్ క్లియరా? అవి సామాన్లన్నిటికీ పైన కట్టండి. పైన కట్టు, పైన కట్టు, పైన కట్టు. ఏంటి పైన కట్టాలా? దేనికి? అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నావు చెప్పు. నీకేటే చెప్పేది గొట్టం. మీ గిరిజనులు అడవిలో సంపద తెచ్చుకుని అమ్ముకునే హక్కు గవర్నమెంట్ మాకు ఇచ్చింది. అట్టగా అయితే మీలాటోళ్ళు మూసేసే హక్కు మాకు ఇచ్చింది గవర్నమెంట్. వదలకపోతే ఆడపిల్ల అవుతా. నేను మగపుల్ని అవుతానే. ఏంటే వదిలేది? ఎవరు బే? నీ మొగుడు బే. నమస్తే సారు. ఈ పిల్ల ముందు నీకు ఉద్యోగం ఎవడిచ్చాడు చెప్పు. స్టేట్ గవర్నమెంట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందా? ఏ గవర్నమెంట్ ఇచ్చిందా నీకు? సార్, మీరు అనవసరంగా నా మీద చేయి చేసుకుంటున్నారు. అవునరా, నీలాంటి దొంగ రాస్కల్స్ మీద చేసుకోవాల్సిన చేయి కాదు, కాలు. మా పక్క ఊడిపోడు మావాడే పేరు కొన్నాదమని వీడిని నా రొమ్ము తీసుకురా. పోలేదన్నమాట. నా గడ్డం ఏంటి గడ్డం? ఈసారి గడ్డం పెట్టుకుని రైల్వే మోసం చేద్దామని ఉండే. ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఈ వ్యాపారం? ఇదే మొదటిసారండి. కొడితే ఎందుకండి? తీయమని చెప్తున్నారు కదా, తీసేయి. జేబులో ఎంత ఉంది? నీళ్ళండి. షర్ట్ తీ. దేనికండి? ఉండ్రా, గొంతు దూసిపోతుంది. కొలిస్తే బంగారం రారే. ప్యాంట్ తీ. బాగుండదండి. నాకు బాగానే ఉంటుంది. చండాలంగా ఉంటుంది రండి అయ్యా. నువ్వేమన్నా అంతాలు పొడి వెళ్తున్నావు? వీడిని ఎస్ఐకి అప్పగించు. ఇన్స్పెక్టర్, మా అక్క చెల్లి మెడలో ఏం కడతావు? కట్ల గుర్తవుతాడండి తమాష కన్నా. కట్లనుకుంటే ఆ బద్మాష్ గారిని వదులుతారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? స్టేషన్కా? ఈ స్టేషన్ తీసుకుపోతే నాకేమొస్తుంది? అప్పల రాతానికి తీసుకుపోతున్నా, మస్తు పైసలు ఇస్తాడు. కూతురు బండి ఆపుతావా? ఆపిన ఏంది? ఏంటి, మా అప్పలరాజు నీకు పైసలు ఇస్తాడా? అవు ఓసారి ఫేస్ ఫ్రంట్ కి తిప్పి లుక్ వేసుకో. ఆ బ్రహ్మ నీకు ప్రాణం పోశాడు, ఈ అప్పలరాజు నీ ప్రాణం తీస్తున్నాడు. ఇది బాబు సంపత్తండి, సంపత్ సంపత్. ఇప్పుడు అడుగుతువేటి పైసలు? చచ్చిన అడగా అడిగితే ప్రాణం తీస్తాడు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె తమ్మి, ఏమే? కత్తితో పొడుసుడు చూసిన, పిస్తోల్తో పేల్చుడు చూసిన, గొడ్డలతో నరుకుడు చూసిన. అవ్వా, పబ్లిక్ ని గిట్లా కూడా చంపుతా ఆరవయా. ఏం చేయమంటావు? నువ్వు గిరిజనోడివి కాదు, పెద్ద కులపోడివి, ఇక్కడ కాంట్రాక్ట్ ఎట్లా చేస్తావు అని నిలదీశాడు. ఇలా చేస్తా అని చూపించా. చల్ది కషాయం లెక్క గిట్లా మనుషులు చంపేందుకు నీకు మనసు ఎట్లా ఒప్పిందే? మనసు ఎట్లా ఒప్పిందేనా? అరేగా భగవంతుని గొప్పంగా లేని మనమేంది? ఆయన దినం ఎంతమందిని చంపుతుండు? క్యాన్సర్ తోటి చంపుతుండు, ప్లేగ్ తోటి చంపుతుండు, ఎయిడ్స్ తోటి చంపుతుండు, రైళ్లల్లా, కార్లల్లా, ఆఖరికి విమానాలలో కూడా దినం దునియా మందిని చంపుతుండు. మనం ఎప్పుడో 1, 2 వారంలా గిట్ల కథం చేస్తుంటా. అన్న నమస్తేనే వారానికి 1, 2 అది ఎప్పుడో అన్నట్టు.
నారాయణ నారాయణ. రై బాడీని యాక్సిడెంట్ తోను బ్లడ్ ను మట్టితోను క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేయండి. బరవ్వా గది ఎట్లా కుదురుతుంది? టేక్ ఇట్ ఈజీ. టుక్ ఈజీ అన్న వస్తానే. ఈ దెబ్బ పోరం పోకు. డబ్బు అంటే గడ్డి తింటాడు. టేక్ ఇట్ ఈజీ. పాల బిస్కెట్లా, కారం బిస్కెట్లా, కారం బిస్కెట్లా, పాల బిస్కెట్లా, పాల బిస్కెట్లా, కారం బిస్కెట్లా, ఒరేయ్, నువ్వేంట్రా కొత్తగా తయారయ్యా నా వెనకాల? నీ పాల బిస్కెట్ రాత అది చీజ్ అవుతుంది కదండి, ఆ చీజ్ రాత నా చుట్టూ పెట్టి తిన్నట్టు అవుతానండి. అట్టగండి సరబాబా, ఆ పాల బిస్కెట్లా, కారం బిస్కెట్లా. సరబాబు అటు చూడండి. చెట్టు చాటు సుందరా, రారా బయటికి. అవును, తమరు ఏం చేస్తున్నట్టు? అడుక్కుంటుంటే చవడాలు వచ్చేస్తా అన్నారుగా, అందుకని అమ్ముకుంటున్నాను సార్. అమ్ముకునేవాడి నన్ను చూసి పారిపోవడం దానికి? లైసెన్స్ లేదు కదా సార్. లైసెన్స్ లేకపోతే నేను ఇప్పిస్తాను, కానీ తమరు ఏదో దాస్తున్నట్టు కనిపిస్తున్నారు. చూడు, బీడీలు అమ్ముకుంటే తప్పలేదు, కానీ బీడీలు తాగామంటే బేడీలు వేయిస్తాను. అర్థమైందా? ఇక తాగండి సార్. సరే, నీ పేరు? అసలు పేరు చిట్టిబాబు అండి. కృష్ణులాగా టపటప పేల్తాన్ని కృష్ణుని చిట్టిబాబుని పిలుస్తారండి. రేపే నీకు లైసెన్స్ ఇప్పిస్తాను, జాగ్రత్తగా. ఓకే, థ్యాంక్ యూ సార్. పుస్తకానికి దసరా పండుగని చూడు చూడు ఎలా అలంకరించుకొచ్చిందో. దసరా పండుగ కదే పిచ్చి మహా, సరదా పండుగే. ఈ నగలన్నీ నీకు ఇచ్చేస్తా. అమ్మో, వేమన గారి సిస్టర్ అయిపోయావా? అవుతా. నా అల్లుడిని నీ వల్లో వేస్తుంటే. అయ్యో, నీ అల్లుడా? ఆయన అశోక చక్రం సంపాదించిందో మెళ్ళ తాళి కట్టడంటగా. ఈ లోపల మాకు నీలాగా వైట్ అయిపోతాయి వెంట్రుకలు. నార్మైందే పిచ్చి మొహాలారా. కాడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకు అని మా అల్లుడిని ఎవరి వల్ల వేసుకుంటే వాళ్ళకే ఈ నగలన్నీ. నీ లూదోపిడియే. అడుగు, దొరబాబు వచ్చేస్తున్నాడు. అమ్మో, చూస్తే చంపేస్తాడు. ఏంటిది? నువ్వంటే పడి చేస్తున్నావు. దేనిలో పడి? నువ్వు ఒప్పుకోవడం లేదు. నీ మోటార్ సైకిల్ కింద పడి చేద్దామని. దానికి తప్పకుండా చదువు కానీ. అదే, అయినా శుద్ధి లేని దానైనా చేసుకోవచ్చు, కానీ బుద్ధి లేని దాన్ని చేసుకోకూడదని పెద్దలు చెప్పారు. మాకు బుద్ధులున్నాయి, కోల్డ్ బుద్ధులున్నాయి. చూపించమంటావా? అక్కర్లేదు, బుద్ధులు చూపించేవి కాదు, గ్రహించేవి. సరే, మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఎవరు కరెక్ట్ గా సమాధానం చెబితే వాళ్ళనే చేసుకుంటారో. దొరికిపోతాడు. మగవాడికి 1, ఆడదానికి 2 ఉంటాయి. ఏమిటి? బుర్రబెట్టి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఆలోచించండి. ఏంటి? పప్పులు ఉడకాయ, బాగా ఉడకాయ? మగవాడికి 1 ఇంటి పేరు, ఆడదానికి 2 ఇంటి పేరు. పెళ్లికి ముందు 1, పెళ్లికి తర్వాత 1. అయ్యయ్యో, అయ్యయ్యా. అయ్యయ్యా. పదండి పదండి, బయలుదేరాలి. మిస్ ఇండియాలో మిస్ యూనివర్స్. ఏంటే వడ్డాణం ఇస్తా, అరవంకలు ఇస్తా అని ఆశపెట్టి వాళ్ళందరూ నా మీద దోలుతున్నావు. ఇదిగో, అశోక చక్రం సంపాదించే వరకు మాంగళ్యం తంతునామి జాంతా నాయ్. మరి నువ్వు ఒక ఇంటి వాడివి ఎప్పుడవుతావు అల్లుడు? సరే, నువ్వు ఈ అలంకారాలతో తిరిగా ఉంటే ఎవడో వచ్చి తనుకుపోతాడు. నాకంటే ముందు నువ్వు అవుతావు ఒక ఇంటి దానివి. అమ్మా, మామయ్య గుర్తొచ్చినట్టున్నాడు. రా, ఎక్కువ. కాళేశ్వరరావుకే మీ ఓటు వేయాలి. కాళేశ్వరరావుకే మీ ఓటు వేయాలి. ఎంపీ కాళేశ్వరరావు జిందాబాద్. ఎంపీ కాళేశ్వరరావు జిందాబాద్. కాళేశ్వరరావుకే మీ ఓటు వేయాలి. కాబోయే ఎంపీ కాళేశ్వరరావు జిందాబాద్. ఏమిటిది? దానికి సమాధానం, ఈ గూడెల్లో ఆయన కొలపోళ్ళు ఎవ్వరూ లేరు. ఎల్లటే. ఎక్కడికి వెళ్ళమంటారు? ప్రచారం చేసే అభ్యర్థికి అటు చెప్పే అధికారం ఎవరికీ లేదు. మీ కొలపోళ్ళను ఊళ్ళోకి వెళ్ళండి, ఆ లోట్లతోనే నెగ్గండి. పాలిటిక్స్ అన్నాక ఓటర్లను ఆకట్టడానికి ఎన్నో చేస్తాం. చెయ్యొచ్చు, కానీ అసెంబ్లీ అంటే ఆలయం అని, పార్లమెంట్ అంటే పవిత్రమైందని గుర్తించాలి. ఆడ కూర్చునే మనిషి కులం మొత్తం మర్చిపోవాలి. కులం లేదే మనిషి లేడు, మనిషి లేదే సమాజం లేదు. నా కులాన్ని నేను గౌరవించుకుంటాను. అలాగే సై, కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న 7 లక్షల మంది ఓటర్లు నీ కులపోళ్ళు కాదు. ఆ తెలుసుకుని వెనక తిరగమంటున్నా. తిరగకపోతే? తిరగలేదనుకో, ఏ నుంచి కదలేదు. కూర్చోండి అందరూ. మరీ రెచ్చిపోతుంది ఒక చూపు చూడన్నా. ఆడవాళ్ల జోలికి వెళితే ప్రభుత్వమే మారిపోతుంది. ఒకసారి చూశాంగా, కార్లన్నీ వెనక్కి తిప్పమనండి. ఏమిట్రా గొడవ? ఎలక్షన్లు కదండి, ఈ నియోజకవర్గంలో కుల నాయకుడు నిలబడ్డాడు. ఊడేళ్ళకి వెళ్ళి ఓటర్లు అడిగితే ఇక నీ కులపాళ్ళు ఎవరు లేరు పొమ్మన్నారంట.
జనం లేక మన ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మైక్ కట్టుకున్నాడు. అట్టగా ఈసారి నన్ను గెలిపిస్తే మళ్ళీ మంత్రినే మీ యోగక్షేమాలు చూస్తానని. ఏమిటండి ఇది? ఉపన్యాసం. రైలు ఆపి ప్లాట్ఫామ్ మీద మీ ఇష్టం వచ్చిన మీటింగ్ చెప్పడం ఏం జోక్గా ఉందా? బండి ఎక్కండి, టైం అయింది. టేక్ ఇట్ ఈజీ. మూసుకోవా. ఈడ్చి గోపమే కొట్టి టేక్ ఇట్ ఈజీ అంటే ఎలా ఉంటుంది నీకు చెప్పొచ్చు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను గెలిచి ఎంపీనైతే ఏం జరుగుతుందో నీకు తెలియదు. ట్రాన్స్ఫర్ చేయిస్తారు, తప్పుడు కేసులు బలాయిస్తారు, లేకపోతే మర్డర్ చేస్తారు, అంతేగా? తక్షణం నోరు మూసుకోపోతే అనుభవించాల్సి వస్తుంది. ఆయన జోలికి వస్తే పత్తాలు కట్టగా పడేయటమే. ఏ పెద్ద ఆయన ఏం రోజు చిల్లు కొడుతుంటది, మటర్ చేస్తావు, సెల్లో వేస్తా. నరసింహం, ఇప్పుడు గుర్తొచ్చింది డ్యూటీ, ఇది న్యూసెన్స్ కేసు. మరి కదే న్యూసెన్స్. ఇవాళ రేపు ఇండియన్ పాలిటిక్స్ గట్లున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ వస్తాయో ఎవరు సీట్ ఎక్కుతాడో సమజైతలే. అందుకే ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాం వేస్తారు. గెలిచినోడిని సెల్యూట్ తో కొట్టాలి, ఓడిపోయినోడిని లాఠీతో కొట్టాలి. డ్యూటీ చేయడానికి నువ్వు భయపడినా నేను భయపడినా. మిస్టర్ కాళేశ్వరరావు, మర్యాదగా బండి ఎక్కండి. మీటింగ్ పూర్తిగా నేను బండి ఎక్కను. మీరు బండి ఎక్కకపోతే నేను సిగ్నల్ ఇస్తాను. ఇస్తే వెళ్లే దమ్ముందా డ్రైవర్ కి? ఏది చూపించు. చూద్దు గాని. నన్నే ఇన్సల్ట్ చేస్తావా? నిన్నేం చేస్తాను చూడు. ఏమిటో చేసేది వంక. టేక్ ఇట్ ఈజీ. నువ్వేం చెప్పరు ఆడబోయా, ఇది ఎలక్షన్ టైం, జరంత ఈ స్పీడ్ తగ్గించమను. ఇతని సంగతి నేను చూస్తాను. ఇలాగ మీరే మూసుకుంటే మేటర్ బతకాలి సార్. అబ్బా నువ్వు విసిగించకోయ్. చెప్పండి ఉండవోయ్ సీతామహాలక్ష్మి. చెప్పండి శ్రీరామచంద్రమూర్తి. ఆహా, కలియుగ సీతారాముల్లో ఉన్నారా ఇల్లు? దేనికి టైం అవుతుంది ఎక్కువ. అబ్బా ఏమిటండి మీ తొందర? అదే నీ సీట్ అయి ఉంటుంది, కూర్చో. కొంచెం చూసుకునేవా బాబు. సర్లేండి, మా సీతామహాలక్ష్మి ఊరెళ్తుంది, అది కంగారు. సీతామహాలక్ష్మి, చెప్పండి శ్రీరామచంద్రమూర్తి. సీతామహాలక్ష్మి, నేను చెప్పేది ఏమిటంటే ఆ బంగారు నగలు ఎందులో పెట్టావే? అవి నల్ల బ్యాగులో పెట్టానండి. ఆ 5,000 రూపాయలు క్యాష్ ఆ ట్రంకు పెట్టెలో పెట్టానండి. మరి ఆ వెండి సామానే? అబ్బా ఏమిటండి మీ నస? అవి బుట్టలో పెట్టానని చెప్పానుగా. ఎందుకే అంత విసుగు? రోజులు బాగాలేవని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. డోంట్ వరీ, ఐ లుక్. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, తమరు ఏం చేస్తారేమిటి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ని. ఇప్పుడు ఇదంతా గోల్డే కదా సార్? మొత్తం గవర్నమెంట్ చూపించుకోలేం కదండి. ఓకే ఓకే ఓకే, ఐ లుక్. సీతామహాలక్ష్మి, ఆయన నేను చూసుకుంటానంటే జాగ్రత్తగా చూసుకోండి. ఐ లుక్. సరే వెళ్ళండి, ఇంటికి తాళం వేయలేదు. తాళం వేయలేదా? అలా చెప్తేనే కానీ ఆయన వెళ్ళరండి, అందుకే అలా చెప్పా. ఇదెవర్రా బాబు, సూర్యుని చూస్తే తప్ప నిద్రపోయేటట్లేదు. అరే మిడ్ నైట్, నో స్లీప్. వాళ్ళే దాని వేసిస్తున్నావు. కాసేపు నేను మేలుకుంటాను, యూ స్లీప్ చెల్లెలు. కృతజ్ఞతాభివందనాలు అన్నయ్య గారు. ఈ మూడు కాస్త జాగ్రత్తగా చూడండి. ఏ మూడు? ఇది ఇది ఇది, ఈ మూడే కదా? అవునన్నయ్య గారు. ఈ సంగతి నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాను కదా. యూ స్లీప్, యూ స్లీప్ అమ్మా. ఏంటమ్మా ఏమైంది? ఈ కసేపు గోళ ఆపుతావా? నేను అడుగుతాగా. ఇదో ఎవరు నువ్వు? నువ్వు ఏ స్టేషన్ లో ఎక్కావు? తెలీదు, నాకేం తెలీదు. ఇదిగో ఆ నగలు కాజేసింది నువ్వేనా? లేదు, నాకేం తెలీదు. పోనీ ఏ స్టేషన్ లో ఎక్కావో అదన్నా గుర్తుందా? ఏంటి? ఇదిగో టికెట్, టికెట్ ఉందా? ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు, గొప్ప ఆర్టిస్ట్ లాగా ఉన్నావు కానీ. దిగో అమ్మా, దిగో దిగో. నమస్కారం సార్. ఎవరు
ఒరే పిల్ల మా మేనత్త నీకెందుకురా మాస్టర్ ఉన్నాడా ఉన్నారండి నువ్వు తప్పుకో దా. సార్ కేసు వస్తుంది సార్ అమ్మా నడు నడు ఏమిటా పెళ్లి నడక సార్ ఈ అమ్మాయి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తోంది వివరాలు అడిగితే చెప్పటం లేదు ఫైన్ కట్టమంటే మాట్లాడటం లేదు మీరు చూసుకోండి థెఫ్ట్ జరిగి అసలే ట్రైన్ లేటు కరెక్ట్ టైంకి వెళితే నాకు అది తృప్తి వస్తాం సార్ ఏ ఊరు నీ పేరు ఇవన్నీ అడిగి టీసీ గారు దౌళ్ళు నెప్పుతున్నాయండి మీ దగ్గర డబ్బు ఉందా లేదనుకుంటానండి ఫైన్ కట్టు లేకపోతే జైల్లో కూర్చోవలసి ఉంటుంది నన్ను జైలుకు పంపండి నన్ను జైలుకు పంపండి రూల్ లూజ్ అనుకుంటానండి ఏ ట్రైన్లో వచ్చింది 72 అప్పండి 73 డౌన్ లో లాస్ట్ స్టేషన్ టికెట్ కూడా పంపించు రా. ఇదిగో మా దొరబాబు ఎంత మంచోడు అంత చెడ్డోడు సంతోషం వస్తే పచ్చ జెండా ఊపుతాడు కోపం వస్తే ఎర్ర జెండా ఊపుతాడు ఇప్పుడు నువ్వు రాలేదనుకో ఎర్ర జెండా ఊపుతాడు ఇక నీ ఇష్టం పదవయ్యా పద ఎక్కువ ఎక్కువ ఎందుకు దిగుతారో అర్థం కాదు కానీ ఎక్కువ సో నీ దేవుడు చెప్పకపోబట్టి దొరబాబుకి నీ టికెట్ డబ్బులు దండగా నాకన్నా చెప్పా జూనియర్ శ్రీరంజన్ లెవెల్లో ఏడుస్తున్నావు బ్లాక్ అండ్ వైట్ రోజులు పోయినాయి తల్లి కలర్ రోజులు వచ్చాయి నేనేమన్నా నీకు సత్యహరిశ్చంద్ర కథ చెప్పానా లేక నలదమేంటి స్టోరీ చెప్పానా పొలాయి కట్టే తల్లి జనాలు చూస్తే నేనేదో నేను లవ్ చేసి మోసం చేశాను అనుకుంటారు సో నా మీద నేను జోక్ వేసుకుంటే తప్ప నీకు నవ్వు రాలేదంటే నీ వెనక చాలా స్టోరీ ఉంటుంది సరే పదా వచ్చే 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 నువ్వు బట్టల మరుసురా ఏంటి 73 డౌన్ ఎక్కలా నేను నీకేం చెప్పాను నువ్వేం చేసావు మీరు చెప్పినట్టు ఎదుగో టికెట్ చేసుకుని ప్లాట్ఫామ్ మీద నిలబడ్డానండి ఇంతలో 4 వస్తుందండి గబుక్కుని ఉడతారు దాని కింద పడిపోయారండి నా టక్కన నేను చేయబడుతున్నాను కాబట్టి సరిపోయింది కానీ బాబు లేకపోతే అడుగు జీవితం తగిలిన అర్థం అయిపోయిందండి మీకు బ్యాడ్ టైం వచ్చేదండి అందుకని తిన్నగా ఇంటికి తీసుకొస్తాం అనమాట ఏం చేయాలండి నైట్ లేడీస్ ఎక్కడ పెట్టినా డేంజరు అందుకని ఇక్కడికి తీసుకొచ్చానండి 73 డౌన్ లో రేపు పొద్దున్నే పంపేద్దామండి 12 దాటాకే కొన్నాను కదండి ఈ టికెట్ పనికి వస్తుందండి వస్తా బాబు చెప్తాం దయచేయండి చూడు ఊరు పేరు చెప్పకుండా ఏడుస్తూ కూర్చుంటే జాలిపడి ఇక్కడ ఉండేస్తాను అనుకుంటున్నావేమో రేపు పొద్దున్న 73 డౌన్ లో వెళ్ళిపోవాలి అర్థమైందా అల్లుడు ఆ పిల్లని నిజంగానే పంపేస్తావా పంపక చిదిని దీపం పెట్టుకునేలా ఉంది చేసేసుకో అల్లుడు పిచ్చి పిచ్చిగా ఉందామే ఆ పిల్ల ముక్కు మొహం తెలీదు ఊరు పేరు తెలీదు ముక్కు మొహం బానే ఉందిరా ఊరు పేరు నేను కనుక్కుంటా అశోక చక్రం సంపాదించే వరకు పెళ్లి చేసుకోమని చెప్పానా లేదా పైకి పుల్లా కనిపిస్తాడు కానీ ఉండకాయ ఎన్నపోస లోపలికి వెళ్ళిపో ఓయ్ ఓయ్ ఎక్కడికి అది నా రూము తొందర పిల్లకి కాదు నీకు సీతా మహాలక్ష్మి ఎక్కడున్నావే సీతా సీతా మహాలక్ష్మి భక్తున్నని వేస్తున్నారో ముష్టివాండని వేస్తున్నారో నాకు అర్థం కావటం లేదే సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు సార్ మీరు కూడా మా ఆవిడతో పాటు అరెస్ట్ చేయనిక్కారు కదా అయ్యా సార్ ఆ రోజు వస్తువులు దొంగతనం జరిగినప్పుడు మీరు లేరా అంటే నేను ప్రయాణం చేసేటప్పుడు అర్జెంట్ గా మెసేజ్ వచ్చింది రైడింగ్కి వెళ్ళాలని ఓహో. సామరకోటలో దిగిపోయా అలాగా సార్ ఆ రోజు నుంచి మా ఆవిడ కల్పించడం లేదు సార్ ఊరుకోవయ్యా అవును నీ జన్మ నక్షత్రం ఏదన్నావు పూల రసలు గుట్ట 14 ఏళ్ళు పడుతుంది అనమాట రామాయణం రిపీటా ఎవడు చెబుతాడు నీ పేటు సరే కానీ ఇది పట్టుకోయా నేను స్నానం చేసి వస్తాను ఇదేమిటండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కృష్ణాలు లేడేమిటి ఏం చేస్తామయ్యా మా ఉద్యోగాలు అలాంటి రైడింగ్ వచ్చే హోటల్లో దిగామనుకో ఇమీడియట్ గా పసిగట్టేస్తారు అందుకని ఇక్కడే స్నానం చేసి ఇమీడియట్ గా రెడీ చేస్తాం ఇవేమిటండి ఇవన్నీ నాకు ఇచ్చేస్తున్నారు తీసుకోవా అది ఈ చైన్ కూడా ఉంచు
అది మనిషి మీద నమ్మకం ఉండాలయ్యా. ఈ క్యాప్ పెట్టుకో, ఇప్పుడే వచ్చేస్తాను. నిజమేలండి, ఇలాంటి మనిషి ఒక్కడుంటే చాలు, దేశం బాగుపడిపోతుంది. ఏంటి బాబు ఏడు మొహంతో ఉన్నావు? ఆవిడ పోయిందా? చెప్పిస్తాను కదవా, అవతలేకపో. శ్రీరామచంద్ర, ఆ రోజుల్లో సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, జటాయువు ఇంతమంది సహాయం చేశారే, నీ పేరు పెట్టుకున్న నాకు ఒక్కడు సహాయం చేయడా రామా? నేను సాయం చేస్తాను రామా. ఒళ్ళు శుభ్రపడిందే మనసు శుభ్రపడదు. అలాగే. వెళ్ళి స్నానం చేసిరా. వెళ్ళు నా సీతామహాలక్ష్మి మీకు అప్పచెప్తున్నాను, జాగ్రత్త సార్. వెళ్ళు. ఈ బ్యాగ్ కూడా జాగ్రత్త సార్. ఇదిగో ఒంటి మీద నగలు పెట్టుకుని ఎవడన్నా స్నానం చేస్తాడా? కళ్ళు పోతాయి. ఇలా ఇచ్చేయ్. ఇచ్చేయ్. మనిషి మీద నమ్మకం అది. ఉండాలి సార్. ఇది జాగ్రత్త. అది కూడా ఇచ్చేయ్. ఇది అది. జాగ్రత్త సార్. వెళ్ళొస్తాను సార్. వెళ్ళిరా. జాగ్రత్త సార్. బాబు. వెరీ గుడ్. వెళ్ళు. అమ్మా వస్తారమ్మా. నమస్కారం. వస్తా తల్లి. చన్నీళ్లతో స్నానం చేస్తే మా సీతామహాలక్ష్మిని చూసినంత హాయిగా ఉంది. ఏడి వీడు, వీడే కిలాడి. ఎక్కడున్నావురా జటాయువు? నా సీతలు దోచుకున్నది వీడే. సీత, నా గీత ఇంతేనా? చిల్లర కూడా పట్టి పోయాడు రాధావా. ఇక్కడ కుల పెద్దలు మేము విచారిస్తున్నాం కదా. ఏది నువ్వు విచారించేది? ఒక ఏడుతో ఇస్తాను, నరికేస్తాను. నరికితే కులంలోంచి లేచి పారేస్తాం. ఏడితే నాగలేదు. ఏడు జరిగిందో అందరికి వివరంగా చెప్పు. పబ్లిక్ లో ఆడపిల్లని అడిగితే ఏం చెబుతుంది పాపం? టేక్ ఇట్ ఈజీ. నన్ను అడగండి, జరిగిందేమిటో నేను చెబుతాను. వాగులో స్నానం చేస్తుంది, నేను అటు పక్క నుంచి వెళుతున్నాను. నగ్నంగా చూసేసరికి మగాణ్ణి కదా, ఆగలేక చేసుకుందామంటే మాది మీది ఒక్కులం కాదు. పైగా కులాల గురించి బాగా పట్టింపున్న పిల్ల కదా. అయితే మా కులాచారం ప్రకారం తప్పు కట్టేయండి. నేను రెడీ, వెయ్యండి. ఒక పంది, 10 కుండల కళ్ళు, 500 రూపాయలు తప్పు కట్టు. కావాలంటే 1000 రూపాయలు తీసుకోండి. ఇది కుల పెద్ద తీర్పు దొరబాబు. ఎదురు తిరగకూడదు. కుల పెద్ద తీర్పు. అతని దగ్గర లక్షల రూపాయల డబ్బు ఉంది. అతను మీ గూడలో రోజుకు ఒక అమ్మాయిని పాడు చేసి, ఒక పందిని, 10 కుండల కళ్ళుని, 500 రూపాయల రొక్కాన్ని జరిమానాగా కడతావు. నీ గూడాన్ని అంతా చెడిపోయిన వాళ్ళతో నింపుతావా? అదే నీ కులం గొప్పతనం చాటుకుంటావా? మనం గౌరవించాల్సింది కులాచారాన్ని కాదు, భారత రాజ్యాంగాన్ని, హిందూ ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని. అప్పలరాజు, ఆమెను మానభంగం చేసినందుకు నువ్వు శిక్షార్హుడివి. మానభంగం చేసిన నేరానికి నీకు 14 సంవత్సరాలు కఠిన శిక్ష పడుతుంది. ఇది హిందూ చట్టం. నీ మూలంగా చెడిపోయిన దుర్గ మరొకరిని పెళ్లి చేసుకోలేదు కనుక నువ్వే తాళి కడితే నీకు ఇల్లాలవుతుంది. ఇది హిందూ ధర్మం. హిందూ చట్టం ప్రకారం జైలుకు వెళ్తావా? హిందూ ధర్మం ప్రకారం తాళి కడతావా? తాళే కడతాను. కరెక్ట్. ఆ రకంగా నువ్వు దొరబాబు మీద మనసు పారేస్తున్నావు అన్నమాట. గురువు గారు దేశభక్తి మూలంగా నీకు మనసు ఇవ్వడానికి డౌట్, అవునా? నువ్వు సినిమాలు చూస్తావా? అప్పుడప్పుడు.
మైనే ప్యార్ కియా మంచి లవ్ స్టోరీ చూసావా? చూసాను. అందులో సీన్ చెప్తాను, ఆ టైప్ లో గురువు గారి దగ్గరికి వెళ్ళి ఫినిష్. అలాగే. ఏంటి భయపడుతున్నావు? చెప్పాగా గురువు గారు పైకి పుల్లా కనబడతారు గాని మనసు వెన్నపూస. అసలు నువ్వు 2 అడుగులు ముందుకేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇదేది? ఏం చెప్తున్నాడు? సినిమా స్టోరీ. సినిమా స్టోరీయా? అందులో హీరో హీరోయిన్ కలుసుకుంటారు. ఆ తర్వాత నేను చెప్తాను. హీరోయిన్ హీరో కళ్ళలో చూస్తుంది. హీరో 2 అడుగులు ముందుకు వేసి హీరోయిన్ చీలా పట్టుకుని కొంటెగా నొక్కాడు. ఆమెకు ఒంట్లో కరెంట్ షాక్ కొట్టింది. హీరో మెల్లగా దగ్గరకు తీసుకున్నాడు. చెంపకు చెంప ఆనించాడు. టచ్, ఆడదాని టచ్. పిల్లాడి కాళ్ళు తేలిపోతున్నాయి. అల్లుడు పట్టు పట్టు వదలకు. నువ్వు సాంగ్ వేసుకున్నావు తప్ప దొరబాబు అరగజం కూడా దగ్గర అవ్వలేదన్నమాట. అంతేగా? నీ ఫేస్ లో లవ్ కంటే సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. అయితే నన్ను ప్రేమించడంటావా? ఆడదాని కొంగు జారితే జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ అనే పాట విన్నావా? లవ్ కి సినిమా నాలెడ్జ్ బాగా ఉండాలి. ప్రేమకైతే సినిమా చూసావా? చూశాను. ఆ సీన్ లో నేను పెద్దగా వాడుకుందాం అనుకుంటున్నాను. సిసింద్రి ప్లీజ్. సరే నీకోసం త్యాగం చేస్తున్నాను. అందులో గోరింటాక్ సీన్ చూసావా? దాంతో పడాదని దొరబాబుని పద. ప్రేమకైది ఏంటి, గోరింటాక్ ఏంటి? అబ్బా అన్ని చెప్పాలి నీకు. అయితే నేను వెళ్తాలే. ఇప్పుడు నువ్వు నా చేతికి గోరింటాకు పెట్టి బయటికి వెళ్ళిపోతావు. అంటే ఫుల్గా వెళ్ళిపోవాలా? అక్కర్లేదు, వెళ్ళిపోయినట్టు యాక్ట్ చేస్తావు. కిటికీలో నుంచి తొంగి చూస్తుంటావు. ఇంతలో మీ అల్లుడు గారు వస్తారు. వస్తే నేను అలా అంటాను, జాకెట్ హుక్ ఊడిపోతుంది. వచ్చాడు. ఏంటి ప్రభుదేవాలాగా డాన్స్ చేస్తున్నావు? వెనకాల జాకెట్ హుక్ ఊడిపోయింది, కొంచెం పెట్టండి. ఒళ్ళు ఎలా ఉంది? నువ్వే పెట్టుకో. గోరింటాకు పెట్టుకున్నానుగా. గోరింటా పెట్టుకుంటే ముసలాన్ని పిలువు. లేదు, గుడికి వెళ్ళింది. నువ్వు బడికెళ్ళు. అయ్యో, 2 హుక్ కూడా ఊడిపోయేలా ఉంది. మొత్తం పట్టు, త్వరగా పెట్టండి ప్లీజ్. ఏంటి జర్కులు ఇస్తున్నావు? ఏంటో మీ వేళ్ళు నా వీపు తాకగానే నరాలు జీవమంటున్నాయా? అయ్యో, బయట పడిపోయింది. కొంచెం వెయ్యండి, కొంచెం వెయ్యండి. తీయటమే గానీ వేయటం అలవాట్లేదే మనకు. త్వరగా వెయ్యండి. గోరింటాకు మధ్యలో ఇది ఒకటి. నిజానికి నువ్వు బయట లేకుండా చాలా బాగున్నావు. పోండి గదిలోకే. సరసలే. సరసానికి మనం పెట్టింది పేరు తెలియదా? అబ్బా, ఇలా నిలబడాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు. నీ గుండెల్లో దాక్కుంటాను. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి, ముక్కు దగ్గర ముక్కు పెట్టి, పెదాల దగ్గర పెదాలు, గుండె దగ్గర గుండె ఉంటే ఆ తర్వాత ఏమవుతుందో నువ్వు నాకు చెప్పాలి గాని నన్ను అడుగుతావేంటి పెద్దమ్మా? ఆ విషయంలో నేను కొంచెం దద్దమ్మలేమ్మా. అందుకే మామయ్య అర్జెంటుగా వెళ్ళిపోయాడు. ఇదిగో అత్తమా వచ్చేసారు. గోరింట 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 ఎక్కడ పెట్టావా? అక్కడ పెట్టాను. అక్కడే పెట్టావా? అయ్యో త్వరగా ఎక్కడే గోరింటాకుందన్నా? ఇదిగో ఎక్కడ? అదేంటి అల్లుడు, ఆడపిల్ల మనసు పడి తెచ్చుకుని నువ్వు పెట్టుకున్నా? ఆడపిల్ల మనసు పడాలని పెట్టుకున్నాను కానీ వెళ్ళి కాఫీ తీసుకురా. మళ్ళా చెప్పొచ్చా? గుండె ఊడిపోయింది. రా కష్టపెట్టు. గోరింటాకు తొందరగా రా. బటన్ మీ ప్లీజ్. ఇలా కళ్ళ దగ్గర కళ్ళు, ముక్కు దగ్గర ముక్కు, పెదాల దగ్గర పెదాలు, గుండె దగ్గర గుండె. ఎలా ఉంది ఇప్పుడు? స్వర్గం కనపడుతుంది. మీకు కనిపించడం లేదా? నాకు కనిపిస్తుంది. లుంగి ఊడిపోయింది. వెళ్ళదు ప్లీజ్. కాస్త ముడి 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 ప్లీజ్. ముడి ముడి ప్లీజ్. గోరింటాకు గోరింటాకు ముడి ప్లీజ్ ప్లీజ్. ముడి ముడి ఏంటిది? సీన్ రివర్స్ అయింది. ఎంత మళ్ళీ ఊడిపోతాయి. కాఫీ కాఫీ అంటే తాగినే గోరింటాకు. భారత కాస్త తాగించు. ఐసు
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాలింది మంట. మంట మనతో పెట్టుకుంటే అంతే తంట. గోరింతాకంట గోరింతాక్ గోరింతాక్. పెద్దమ్మ కాదు, పైకి వెళ్ళి పెదనంతా చెప్పుకో. వాడు నీకు పోస్తే నువ్వు నాకు పోస్తావంటే ప్లాన్ అంతా చెడిపోయింది పెద్దమ్మ. ఏమీ చెడిపోలేదు. ఈ ఊళ్ళోనే ఒక బస్మం దొరుకుతుంది. వాడికి పచ్చిమిరపకాయ బజ్జీలంటే ఇష్టం. అందులో పెట్టి తినిపించేసావంటే నువ్వు వాడిని వదలాల్సిందే కానీ వాడిని వదలదే. పెద్దమ్మా, ఇవన్నీ నువ్వు చేసావా? నార్మల్ పేర్చి కొంక. పెద్దమ్మా, ప్రతి బజ్జీలో వాముకి బదులు ఈ భస్మం వేస్తున్నావు. మోతాదు ఎక్కువ అవుతుందేమో. ఏమీ ఎక్కువ కాదు. నీ చేత్తో పెడుతున్నావు కదా, ప్రేమ పెరిగిపోతుంది. చిలకలా కొలుపుతున్నావే. ఇప్పుడు వేల్చుకుంటాడు. అశోక చక్రం కావాలో మల్లెపూల మంచం కావాలో. ఆకలేస్తుంది టిఫిను. లైన్ క్లియర్. ఇవాళ శనివారం కదా, ఏం టిఫిన్ చేశావు? పచ్చిమిరపకాయ బజ్జీలు. పచ్చిమిరపకాయ బజ్జీలా? నాకు చాలా ఇష్టం. వాము బాగా దట్టించిందా? గుడ్. దీనిలో నిమ్మకాయ పిండి తింటే ఉంటుంది. జై భజరంగ బలి. ఇంకా చాలా చాలా ఉపయోగాలున్నాయి. రుచి, అదే రుచిలో చేస్తున్నాడు అందుగాడు. పోండి. ఎక్కడికి పోయేది ఇన్ని బజ్జీలు తిన్న తర్వాత? ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నావే, అవన్నీ తెలిసిపోయినాయి. రా, ఇంకెక్కడికి? పక్కలోకి రాయా రాచిక రా. అమ్మో, నేను హరికథకు పోతే బెటర్. నువ్వంటే పిచ్చెక్కిపోతున్నానే. రా. పెళ్ళయ్యాక పెళ్ళే వంకాయ, పెళ్ళేదాకా ఆగలేనే. ఈ క్షణం ఎక్కడే శోభనం. రా 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 రాయే రా. మోతాదు ఎక్కువైంది. రేపు చేసేట్టున్నారు. పెళ్లికి ముందు గోటుతో గిరిన ఒప్పుకోను. నువ్వెవరే ఒప్పుకోవడానికి? గోడతో గిరుతానా గొడ్డలతో గిరుతా? అందరు నా ఇష్టం. తప్పించుకుంటా? ఎక్కడ తప్పించుకుంటావే? నా ఇంట్లో ఎక్కడ దాక్కున్నావా కిటికీలో చిలక? డోర్ ఓపెన్ ప్లీజ్. డోర్ ఓపెన్. మోతాదు ఎక్కువ వేస్తే ఇట్లా పరితగించావేంటి అల్లుడు? ఒసే భారతి, నీకు దండం పెడతాను. రేపు చేస్తారు. బోత్ ఆఫ్ యూ, ఏదో డోర్ ఓపెన్ చేయండి అర్జెంట్. అత్త, నీ భస్మం నన్నేం చేస్తుంది? ఐఆమ్ ఎవర్ గ్రీన్. బబం భం బబం భం. మీ పప్పుల మన దగ్గర ఉడకో. నమస్కారం ఎంపీ గారు. హలో. ఈ ఫోటో తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టుకో. ఓకే సార్. చూడండి, ఈ ఫోటోలో నమ్మని మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదటండి. ఓకే సార్. ఓ ఐఎమ్ సారీ. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? మీరేం చేస్తుంటారు? స్టేట్ సిఐడినండి. అయితే అయ్యారు కానీ కొంచెం వెనక ముందు చూసుకుని నడిస్తే మంచిది కదా బాబు. మీరు? నేను సెంట్రల్ సిఐడి. ఓహో. ఏమండి సిఐడి గారు? సిఐడి గారు ఏమిటి? పర్స్ పోయింది సార్. ఇడి ముందా ఫోటోలో పిల్ల కోసం వెతుకో. అలా ఎత్తుకెళ్ళిపోతున్నారు. అది మా కులాసారం. ఇష్టమైన అమ్మాయిని అబ్బాయి భుజానేసుకుని మా కులపెద్ద దగ్గరికి తీసుకెళ్తే ఆయన మనవాడిస్తాడు. నాకిప్పుడే వద్దు. నేను తలుచుకుంటే ఇప్పుడే ఉద్దే పెళ్ళి వచ్చినాడా? రగులుతోంది మొగలిపోదా, ఒకల మారి కన్నయ్యదా. కౌగిలిలా వస్తుంటే నాగినిలా వస్తుంటే కోటేస్తావో. బాబోయ్, అయ్యి బాబోయ్. వద్దే, పబ్లిక్ బరబాది దించు.
కిట్ అంటే ఏదో పనులు చేస్తామని ఇదట్టుకొచ్చా. 1, 2, 3 అనే లోపల పారిపో, లేకపోతే పారిపోకుండా ఉంటాను. నేను ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి అనుకున్నావా? బతుకుంటే ప్లాట్ఫామ్ మీద 4 పరుసులు కొట్టుకో బతకొచ్చు. వెళ్ళి అయ్యి బాబోయ్, అరే దరిద్రుడా, పర్వతంలో గుద్దామద్రా. అసలే దానికి భయపడి తస్తుంటే నువ్వు ఒకటి రా. నువ్వు ఒక్కడే ఉండరా, నువ్వు కలవద్దు. బాబోయ్ అమ్మాయి ఏంట్రా చూస్తున్నా? ఎవరిని ఎత్తుకెళ్తే బాగుంటుందా అని. ఓసారి తల తిప్పటి చూడరా, ఎర్రపైట్లో మిలమిలలాడిపోతుంది. అయ్యి బాబు, అది దొరబాబు ఇంటి మనిషి. టేక్ ఇట్ ఈజీ. దొరబాబింట్లో అది ప్లాట్ఫామ్ టికెట్, దడి లోపలికి నువ్వు తీసుకెళ్తే అది రిజర్వేషన్ టికెట్ అవుతుంది. అంతేనా? ట్రై చేయి. చేస్తా. చల్లరా పసుపు, పెట్టరా పొట్టు. ఈ రోజుతో ఇది పెళ్ళం, తిరిగి పొట్టు పెట్టు. ఎందుకు వాడిని అలా తాగొడుతున్నావు? తప్పు చేసిన వాడిని దండించక దండలు వేయమంటావా? వీడేం తప్పు చేశాడని? ఈ రోజు పెళ్లిళ్ళ పండగ, వాడికి ఇష్టం వచ్చిన అమ్మాయిని భుజాన మోసుకొని తీసుకొని వెళ్ళడం వాళ్ళకి ఆచారం. ఆడికి ఆచారం కావచ్చండి, కానీ ఈ పిల్ల కాదు కదా. ఈ పిల్ల కులం వేరు, మా కులం వేరు. కులాల కంటే భారత రాజ్యాంగమే గొప్పదన్నాడుగా ఈయన. ఎస్, మన భారత రాజ్యాంగం ఎప్పుడు గొప్పది. మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చింది మనల్ని నచ్చిన అమ్మాయిని చేసుకుని 10 మంది మధ్య విధంగా బ్రతకడం కోసం. అంతేగాని ఇష్టమైన భారతం పెళ్లి చేసుకునే హక్కు నీకు లేదు. పెళ్ళిళ్ల పండగ పేరుతో నువ్వు ఈ పని చేసావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే రైలు పట్టాలకు అడ్డంగా కట్టించేవాడు. ఏమిటది? ఇన్నాళ్ళు మీరు వెళ్ళిపో అంటుంటే ఏదో ఒక రోజుకి వెళ్ళిపోవాల్సిన దాన్ని అనుకున్నాను. కానీ ఈరోజు మీరు నాకు కొండంత అండని తెలిసాక మీరు వెళ్ళమన్నా వెళ్ళను. కొట్టినా తిట్టినా
చీదరించుకున్న వెళ్ళను. ఇక్కడే ఉండిపోతాను. ఇక్కడే ఉండిపోతాను. నా హెల్ప్ లేకుండానే మీరు లవ్ లో పడిపోయారన్నమాట. నాకు లవేంట్రా? అబ్బా, మీరు నవ్వితే ఎట్టా ఉంటుందో నాకు తెలుసు, మీ పాపం వస్తే ఎట్టా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు మీ ఫేస్ ఉందే, ఎప్పుడు ఇదే లవ్ లో చూడాలి బాబు. తెచ్చాగానే నీ పని చూసుకోపా. ఇదిగో గురుగారు, మీరు పెళ్లి కొప్పుకుంటే మాత్రం తోడి పెళ్లి కొడుకుని నేనే. అలాగలే పో. ఏంట్రా బయట తల్లి, ఎవరు మూసుకో ఏగలు దొరుకుతాయి. దూరితే దూరినే గాని ఆ చెప్పింది నిజమేనా అండి? అయితే మీ గుండెల్లో ఇంజిన్ స్టార్ట్ అయిపోయిందన్నమాట. వాడేదో చిన్నపిల్లాడు అయితే నువ్వు కూడా ఏంట్రా? గుర్తుందిగా అశోక చక్రం. ఆడది మనసులో చక్రం తిప్పడం మొదలెట్టాక ఇంకా అశోక చక్రమే ఉంది, ధర్మ చక్రమే ఉంది. అన్ని రైలు చక్రాలే. 73 అప్పొస్తుందండి. పోరా, నా ఫేస్ లో అంత డిఫరెన్స్ కనిపిస్తుందా? అందరికీ తిరిగిపోతున్నాను. బాగా కనిపిస్తోంది. ఎందుకని? రాత్రి మీ మనసు నేను దొంగిలించాను కాబట్టి. కరెక్ట్ నమ్మకంగా నువ్వు గురుగారు, గంట కొట్టేనా? గంట కొట్టేనా? కొట్టేరా. ఏ మేస్టర్, కేవలం మిఠాయి దుకాణం పెట్టినావు, ఏంది కథ? ఆ పిల్లకి మీకు సంబంధం ఏమిటి రవీంద్రనాథ్ గారు? వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆహా, మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారమ్మా? ఇది నా సొల్యూషన్, నీకు అనవసరం. చాలా అవసరం. నా వ్యక్తిగత విషయంలో తమరు జోక్యం చేసుకుని పెళ్లి చేశారు కదా, ఇప్పుడు అదే తప్పు చేస్తూ తమరు కూడా దొరికిపోయారు కదా. ప్రేమకి కామానికి తేడా ఉంది. అయ్య బాబు మీది పవిత్ర ప్రేమ అండే. మరైతే పెళ్ళెప్పుడో? ఈయన గారు అశోక చక్రం సాధించే వరకు పెళ్లి చేసుకోరు కదా. కావాలంటే ఆయన ఆశయం నెరవేరే వరకు నేను ఆగుతాను. ఆయన సాధించకపోతే నువ్వు ఆయనకు ఉంపుడు గతిగా ఉండిపోతావా? ఎందుకంత గొంతు చించుకుంటావు? మా కుల పెద్దతో బొట్టు పెట్టించుకుని పిల్లని తీసుకెళ్తే నేనేదో తప్పు చేశానని నన్ను కొట్టావు. మీరు ఏనాడు పెళ్లి చేసుకుంటారో నాకు తెలవదు, కానీ నేను ఆనాడు ఈనాడు ఈ పిల్లని చేసుకోవడానికి సిద్ధమే. ఈయనకి అశోక చక్రం అక్కర్లేదయ్యా. అప్పలరాజు, మానభంగాలు చేసే నీకు నాకు పోలిక. ఆ పోలికలెద్ది మరి మీరేంది భయవు? ఈడ సైన్ మాల్లో హీరో హీరోయిన్ లెక్క సీక్రెట్ గా కూకుని ఓ ముచ్చట్లాడుకుంటారు. మరి దీన్ని ఏమంటారు అనుకున్నావు? ప్రేమంటారు అనుకున్నావు? ఎబిసారం అంటారు. చూడు తమ్మి, మేమైతే లాడ్జింగ్ల మీద రైడింగ్ చేసి ఏ రిలేషన్ లేకుండా ఆడ మొగ సింగిల్ రూమ్ లో ఎట్టే టైం దొరికిండ్రనుకో వాళ్ళని బ్రోతాల్ కేసు కింద బుక్ చేసి సెల్లో చేస్తాం. ఇదైతే లా. మరి ఈ గుహ కూడా సీక్రెట్ లాడ్జ్ అన్నట్టు. మీ ఇద్దరికి ఏ లింకు లేకుండా ఈడ పురుషత్తులో కూకుని ఎంజాయ్ చేస్తాండ్రే. మరి లా ప్రకారం మిమ్మల్ని కూడా బ్రోతల్ కేసులో బుక్ చేయాలి కదా. ఏం కూర్చావరా? ఏం భయం, మీద మీదకి వస్తుండీ. ఈ కాకి గుడ్డలు చూసి కార్పొరేషన్ లో శానిటరీ ఇన్స్పెక్టర్ అనుకున్నావు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే సబ్ ఇన్స్పెక్టర్ ని నాతో పెట్టుకోకు. సప్పుడు దేవేంద్ర సారీ. టేక్ ఇట్ ఈజీ. చెయ్యి విసరడానికి అతను నేరస్తుడు కాదు, నేరం చేసిన వాళ్ళకి సంకెళ్లు వేసే పోలీస్ అధికారి. అక్కర్లేదు, సంకెళ్లు వేయాల్సిన అవసరం లేదు. రేపే నా అల్లుడు భారతి మెళ్ళలో తాళి కడతాడు. ఆశయం కంటే ఆదర్శం కంటే కుటుంబ గౌరవం, వ్యక్తిగతమైన పరువు మర్యాదలే ముఖ్యం బాబు. నువ్వు దొరబాబు, అందరి ముందు తలెత్తుకుని తిరగాలి గాని తలదించుకుని బతకూడదు. అవుందరా, మీ మీద నింద పడితే మేము తట్టుకోలేం. ఒప్పుకోండి దొరబాబు. ఒప్పుకోండి బాబు. పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. సార్ సార్ సార్, ఎంపీ గారు వస్తున్నారండి. ఆ గంధించరా. గుడ్ మార్నింగ్ సార్. ఇదేంటి సార్,
ఈ స్టేషన్ ఎత్తుకుంటూ మీరే వచ్చిండ్రు. జనంత కబుర్ చేస్తే నేనే వచ్చేటాను కదా. కూర్చోండి. ఏంది మ్యాటర్? కొన్ని రోజుల నుంచి ఆయన చాలా వరిగా ఉన్నారండి. ఏమైంది సారు? ఒళ్ళు మంచిగా లేదా? ఆ ఫోటో చూపించు. సారీ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ ప్రాంతంలో ఉందట, మీకు తెలుసా? వరవ్వా, తెలుసా? ఈ పోరైతే ఈయనే ఉంది. ప్రామిస్ సార్, ఈ స్టేషన్ మాస్టర్ తో రేపే పెళ్లి. ఏమైంది సార్? చెప్తాను. ఆ పల్లెలు అందుకో. అది కుందరం బొమ్మలా ఉన్నది. ఈ ఉంగరం పెట్టుకో. ఏమిట్రో నువ్వు తొందరపడిపోతున్నావు. తోడి పెళ్లి కొడుతుంది కదండి, పైగా నేను ఎన్ని కష్టాలు పడితే ఈ పెళ్లి పెళ్లి పట్టాలెక్కింది. ఆహా, అయితే అవతల చాలా పనులున్నాయి, వస్తానండి. సరే గానీ గోచి ఊడిపోకుండా చూసుకో. బాగానే ఉందండి. నమస్కారం సార్. పదనమ్మా, పదండి. అదేమిటే? ఈ రోజున కళ్ళారా చూడాలని ఎన్ని కళ్ళలు కన్నాను. శ్రీరామచంద్రుల్లా ఉన్నావు. హలో భారతి, బాగున్నావా? ఒక నిమిషం. అలాగే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే. అమ్మానుకోండి బాబు. మామా, నువ్వు కాదురైనా వారు అనాలి. మనకి ఇంకా టైం ఉంది కదా, ఆ. ఇప్పుడు ఆయన అనాలి. అనండి సారు. అనండి బాబు. నమస్కారం. అమ్మా, బాబు, మీ పెళ్లికి ఎంపీ గారు కూడా వచ్చారు. వచ్చిండు. దీవించడానికి కాదు, పెళ్లి స్టాప్ చేసేందుకు. ఏ భజంత్రులు స్టాప్ చేయండి. ఎంపీ గారు, ఏమిటిది? చెప్పాడుగా కాకి బట్టలైనా ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? నేనంటే భారతకి ఇష్టం, భారత నాకు ఇష్టం. ఆమె నా కాబోయే భార్య. వాట్ నాన్ సెన్స్ యువర్ టాక్. ఆయన నాన్ సెన్స్ టాకింగ్ వరకే, మరి నువ్వో నాన్ సెన్స్ డూయింగ్. ఏంది అది? లా అండ్ ఆర్డర్ అయితే ఈడనే ఉంది, మరి మా డ్యూటీ మీరు చేస్తారండి. జరంత సైలెన్స్ ప్లీజ్. ఆ కార్డ్ ఇది. తమ్మి, ఇదిగో వెడ్డింగ్ కార్డ్. ఇందులో ఏం ప్రింట్ చేసిండ్రో తెలుసా? ఈ ఎంపీ గారికి ఆ పోరికి పెండ్లని అచ్చేసిండ్రు. చూడండి సార్, చూడండి, పెళ్లి ఎవరికో చూడండి. జర నువ్వు కూడా మంచిగా చూసుకో. మా ఎంపీ గారితో లగ్గం పెట్టించుకుని ఇక్కడికి పారిపోయి వచ్చింది. ఇది న్యాయమేమో మీరే చెప్పండి అమ్మా. వాళ్ళంతా అలా మాట్లాడుతుంటే నోరు మూసి కూర్చుంటారంటే ఇది నిజమా అబద్ధమో చెప్పు. ఫీజు కొట్టేసింది, ఇంకేం చెప్తుంది? బా, ఎంపీ గారి కిస్మత్ మంచిగుండి 4 నిమిషాలు ముందొచ్చినాం, లేకుంటే ఖేల్ కథం దుఃఖనం బంద్. ఏ మేస్టర్, ఇప్పుడు జరబోయా నీ భారత రాజ్యాంగం. శోభలేక ఇంతో పెళ్లి నీతో. చి 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 చి. ఇంకా చీచాలేంటి రమ్మని చెప్పండి సార్. మీ పెళ్ళం మీ ఇష్టం. భారతి, ఇప్పటికి జరిగిన అవమానం చాలు. వచ్చేయి. అగో, నువ్వెవరవో తెలియకుండా ఆశ్రయం ఇచ్చాను. అది నేను చేసిన మొదటి తప్పు. నువ్వెవరవో తెలియకుండా మనసిచ్చాను. అది నేను చేసిన రెండవ తప్పు. పీటల మీద నుంచి లేచి ఎందుకు వెళ్ళిపోతున్నావో తెలుసుకోకుండా నేను వెళ్ళనిస్తే అది నేను చేసిన 3వ తప్పు అవుతుంది. ఆ తప్పు నేను చేయను. చెప్పు, ఎందుకు ఈ నాటకం ఆడావు? చెప్పు. చెప్పవే. చెప్పండి అమ్మా. చెప్పక్క. నేను చెప్పలేను. నా అల్లుడు
దొరబాబులా పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు అవుతాడు అనుకున్నాను. వాడి బతికిలా ఆబాసు పాలవుతుంది అనుకోలేదు. ఊరుకుండమ్మా ఊరుకుండమ్మా. ఇంకా ఎందుకురా బట్టలు వేసుకుని తిరుగుతాం? వెళ్ళి మార్చుకో. దొరబాబు మళ్ళీ పేర్ల మీద కూర్చునేదాకా ఈ బట్టలు తీనమ్మా, ఇలాగే ఉంటాను. నీకున్న ప్రేమ అభిమానం దానికి ఉంటుంటే ఇంకా ఎందుకు ఆ పేరు తెలుసు? భారతి గుణవంతురాలు అనుకున్నానయ్యా. మన్ని చెత్తగా చేస్తున్నారు. ఊరుకుండమ్మా. అది నీ తప్పు కాదు, నేను చేస్తున్న ఉద్యోగం తప్పు. ఎండలో రైలుకి దిగిపోతుంటే జెండా ఊపే స్టేషన్ మాస్టర్ పెళ్లి చేసుకుంటాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే భారత నా గుండె స్టేషన్ దిగి వెళ్ళిపోయింది. చూడు, కావాలంటే ఇది ఈ కార్డు చించేసి నువ్వు కోరుకున్న దొరబాబుతో నేనే నీ పెళ్లి జరిపిస్తాను. నీకు కావాల్సినంత బంగారం ఇస్తాను, డబ్బిస్తాను. చెప్పు, మీ నాన్న నీకేం చెప్పాడు చెప్పు. అది ఆ నిజాన్ని ఎవరికైనా చెప్పుంటే నువ్వు చాలా ప్రమాదంలో పడ్డట్టు. అందుకే చిత్రహింసలు పెట్టైనా సరే దీని నుంచి నిజాన్ని చెప్పించాలి. నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఏం మొక్కున్నావు భారతి? భారతి, నీ కోరిక నెరవేరుతుందో లేదో ఇప్పుడే తేల్చేస్తా. ఎలా అంటే ఎలా వస్తే చెప్తా. ఎలా చూడు, ఆ రాయిందా? నువ్వేం కావాలని కోరుకుంటావో అది మనసులో తలుచుకుని ఆ రాయిని ఎత్తడానికి ప్రయత్నించు. నీ కోరిక నెరవేరైతే రాయి లేస్తుంది, లేకపోతే లేవదు. నిజం, నీ మీద ఒట్టు. కూర్చో, దండం పెట్టుకుని కోరిక కోరు. చూస్తానే కానీ వెరీ నైస్. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అవును, మళ్ళమాట ఏం కావాలని కోరుకున్నావు? చెప్పలేదా? చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పా. నీ భార్యను అవ్వాలని కోరుకున్నాను. ఏంటి రేటు మీదకి వస్తున్నావు? మగాళ్ళకి అటు. ఓకే, మంచి కాఫీ భయ్యా. డిస్టర్బెన్స్ దగ్గర గురుగారు మంచి మూడ్ లో ఉన్నారు. మరి చీప్ టేస్ట్ ఏమో అని డౌట్ గా ఉంది. కరెక్ట్ టేస్ట్ అన్నట్టు. ముంజలు తిన్నావురా ఎప్పుడైనా? విన్నాను సార్. తేగలు బీకిన ఆవురా? వీక్నే సార్. ఎట్లుంటాయి? చాలా టేస్ట్ గా ఉంటాయి. మరి అవి చీపు కదా. మరి ఇది కూడా కంట్రీ బ్యూటీ ఈ నెక్క చెల్లి మెళ్ళ తాళి గట్ట ఎప్పుడు సిక్తుందో నాకైతే సమగైతలే. సార్, సీత తొలికెళ్ళ రావణాసురుడు, ద్రౌపది తొలికెళ్ళిన కీచుకుడు ఎప్పుడో తెచ్చారు సార్. అది పురాణ కాలంది, ఇదైతే కలికాలం. ఇవాళ రేపు లవ్వు ఇట్లనే ఉంటది. హలో, ఏంట్రా? ఏంటా లుక్స్? ఆ పిల్లసిస్తున్నావా? లేదు సార్. రే, టికెట్ లేకుండా ఏసీలో జర్నీ చేస్తున్నామని కేసు పెడతా. వద్దు సార్, వస్తాను సార్. రైల్లో ఇచ్చేస్తాను సార్. బయలుదేరు బయలుదేరు. బయలుదేరాలి సార్. మీరు వాడు రావటమే. డీసెన్సీ లేదు, డిసిప్లైన్ లేదు. పదా సుందరి, టీ తాగుతావా నా అకౌంట్ లో? నీ చేత టీ తాగించుకుంటే నాకదో తృప్తి. ఇలాంటి మాటలుంటే నాకు అసంతృప్తి. సాటి పోలీసు వాళ్ళు ఎదుర్కొంటుంటే మమ్మల్ని విడిచిపెట్టి ఆ పోరికి ఫ్రీగా ఛాయ్ తాపిస్తానంటావు. చదువుకున్నావు ఎందుకు? జరంత జనరల్ నాలెడ్జ్ ఉండాలి. హలో సార్, మీరు ఇక్కడే ఉన్నారా? నేను జస్ట్ ఏఎస్ఎం గారి దగ్గరికి వెళ్ళి చిన్న అఫీషియల్ మ్యాటర్ మాట్లాడి వచ్చేస్తాను. రాగానికి ఫ్రీకి ఆల్ ఫ్రీకి. చూసినామంటే పోయి టీటీ గాడు ఫ్రీగా వస్తే పినాయిల్ తాగుతాడు, పోయించరా అంటే ఫీల్ అవుతాడు.
ఇంకా సరే గాని నన్ను నమ్ముకురాదంటే నిన్ను మంచిగా చూసుకుంటా. నాకెవరంటే అక్కర్లేదు. ఇట్లా నగరాలు చేసినామంటే నిన్ను బ్రోతాల కేసు కింద బుక్ చేసి సెల్లో పెడతా. మరుసటి దినంగా నుంచి పోరాగాండ్లు నీ ఇంటి ముందు క్యూ పెడతారు. యాదుంచుకో. అందుకే నువ్వెప్పుడు సైగా చేస్తే నైట్ వచ్చి సారీ సార్. పైడితల్లి ఆగు. ఏమిటని గోళ అవతల బండి వచ్చే టైం అవుతుంటేను సిగ్నల్ ఇవ్వాలి. నన్ను పెళ్లి చేసుకోరా. అని బాబోయ్ ఈ చొక్కా వేసుకోరా అంత తేలిక అడిగేసావే. పెళ్ళంటే నీకు సమస్యగా ఉంది నీకు. అది కదరా, పూరకుక్కలు ఎంటబడి పీక్కు తినేలా ఉన్నాయి. అయితే నన్ను కట్టుకోరా. తేరగా నేనే దొరికాను నీకు. పనిచేసుకో. పైడితల్లి ఆగు. సుందరి కావాలని తిరిగి నన్ను వదిలేసి పొద్దునే పడి వెంట పడతావా? నిన్నెవడూ బాగు చేయలేడే. రాత్రికి లూప్ లైన్ లో వస్తా, డింగ్ 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 చేస్తా. ఏంటే పతివ్రత దీపాలు వెలిగిస్తున్నావు? పండగ? ఆయ్ మన ఇంటి పండగ. నా కడుపులో ఈ ఇంటి దీపం వెలుగుతోంది. ఏంటి నీ బిడ్డకు నేను తండ్రినా? అవును, నువ్వు మొగుడు, నేను పెళ్ళాను కదా. చచ్చి! నా బీజం నీ కడుపులో బిడ్డగా పుట్టడం ఏంటి? పుట్టిన బిడ్డ నన్ను నాన్న అనడం ఏంటి? బిడ్డ కాక మరేమవుతాడు? వాడు నా చేత నీ మెడలో తాళి బలవంతంగా కట్టిస్తే నేను దాన్ని వ్యాపారంగా మార్చుకొని లక్షలు లక్షలు సంపాదిద్దామనుకున్నాను. అంతేగాని నీ బిడ్డకు తండ్రినవుదామనుకోలేదు. కొండజాతి దానివి కదా, మూలికలే మింగుతావో పసరే తాగుతావో నీ ఇష్టం. 24 గంటల్లోగా నీ కడుపులో ఉన్న పిండం కరిగి కాలవలో కలిసిపోవాలి. ఓహో, చెల్లెలి కోసం వచ్చావా పైడి తల్లి? ఆ రోజు గొడ్డలి తీసుకొచ్చావుగా, ఈ రోజు తీసుకొస్తావా గొడ్డలి? నా చెల్లెలి కడుపులో పెండ జోలికి వెళ్తే నిన్ను నిలువులా నరికేస్తాను. అలాగా, సుఖంగా మూలికలతో పోగొడదామనుకున్నాను కడుపు. ఇప్పుడు దీనితో కడుపులో పొడిచి తల్లిని పిల్లని ఇద్దరిని చంపుతాను. బిడ్డకి నేను తల్లిని కాకూడదంట. నా కడుపులో బిడ్డని కత్తి పెట్టి పడితే చంపేస్తాడంట. ఏయ్, నువ్వు రైలు బండివి కాదే బాడీ కంట్రోల్లో ఉండటానికి. ఈ అప్పలరాజు పెళ్ళాని నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి వెళ్ళాలి ఆట బొమ్మ కాదు, ఆర్డర్లు జారీ చేయడానికి కట్టు బానిసా కాదు. ఏ మాస్టరు, మా గొడవలో నువ్వు తల దూర్చొద్దు.
చూడమ్మా, మీ అమ్మా నాన్న నీకు సీత అని పేరు పెట్టలేదు, దుర్గా అని పెట్టారు. ఈ రోజు నుంచి కన్నీళ్లు వాడికి వదిలేసి ఆనందాన్ని నువ్వు పాల్పంచు. ఊరుకో. ఇష్టం లేని పెళ్ళైనా కడుపులో బిడ్డ మీద నాకు మమకారం ఉంటది కదా బాబు. ఆడు ఏ రోజు ఏ కిరాతకం చేస్తాడోనని. తొలి ప్రసవం కన్నవారింట్లోనే చేసుకోవాలి. ఈ రోజు నుంచి నువ్వు మీ అన్నింట్లో ఉండు. నీకే కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు. అమ్మో సారీ ఈ తల్లి కొంటాయిన లెగ్గు తడుసుకు చచ్చిన కదరా. ఇప్పుడు తలుపు కొట్టకండి సార్, ముహూర్తం బాలేదు. ఒక తింటది. పెళ్లికైతే ముహూర్తం కావాలి కానీ శోభనానికి ముహూర్తం ఎందుకురా? అది కరెక్టే సారు, మా మాట వినండి. లోపలికి వెళ్తే దాని దగ్గర ఎలుగుబంటుంది. ఏం రావు, నా ఫేస్ చూస్తే అవలగాళ్ళకి కాపాడుతున్నాను. బుద్ధిగాలి చెప్పేసిన రేత్రికి ఇంటికి వస్తా, ఆడగనగా ఎలుగుబంటుందనుకో, నిన్ను బ్రోతల కేసు కింద బుక్ చేస్తా. అప్పుడు అది దాన్ని లోపల పెట్టి తాగేస్తాను చెప్పింది కదా. కరెక్ట్ కరెక్ట్. సారు మీరు ఏమనుకోకపోతే లోపలికి వచ్చి చూస్తాం సారు. ఎట్లనా ఎట్లనా? అదేమైనా ముఖ్యమంత్రి గారి పదవి స్వీకారం అనుకున్నారా? చూడడానికి సీక్రెట్ ఎఫ్ఐఆర్. సారు సారా ఈదిలో వాళ్ళు ఇంటే అడుక్కు తినేవాళ్ళు అనుకుంటారు. చల్ చల్. బాలసుందరి పక్క మీద రెడీగా పనుకున్నది. గల్లీ గల్లీలా సాగించిన కుల్లా మనసులో కిల్లా గడతవు లొల్లి పెడతావు. అటు నెరజానవే కొంచెం పతివ్రతలకి చిల్లు కొడుతుంటివి. సుందరి అరే చలి కొడుతా నీకు ఇప్పుడే చలి కొట్టేసినావు. మంచి బందోబస్తు మీద నాకే కనపట్టలేదు. జరంతా ఈ సైడ్ తిరగరా పోరి, సిక్కైతుందిలే. ఒక్క పంచి బాబా ప్రభాత్ రాజరత్న కిమా ఒక్క బిడగొట్టు, మూడొస్తుంది. నీ ఇష్టం. కొద్దే నీ నూటమ్మట మాట వస్తా అంటే కోకిల కూ కూ అన్నట్టుంటది. అబ్బా ఏంది నీ నడుము ఇంత మెత్తగున్నది. నా బాడీ అంతా అట్టగే ఉంటుంది. ఎట్లంటావు? ఒక్క ముందు పెట్టుకున్నా. అట్లనా? ఇటు తిరుగు. నువ్వు కళ్ళు మూసుకో. మరదే ప్రతి దానికి లొల్లి పెడతావు, నాకేమో టెన్షన్ వస్తుంది. అబ్బా కళ్ళు మూసుకోమంటుంటే. మూసుకున్నా మూసుకున్నా. పెట్టమ్మా పెట్టమ్మా, ముద్దు పెట్టి. ఏం చెప్తున్నారా? మంచి పసలు ఉన్నాడు. అబ్బో ఏంది నీ లిప్స్ ఇంత రఫ్గున్నాయి. మేము లోపల రాం. సీక్రెట్ మ్యాటర్ సీక్రెట్. అరే లెగ్గు, నీ లాంటి తీసుకురారా. లాఠీ తెచ్చామని మా మీద పడితే సుందరి దీని పిల్లలే, నీ కాలు మొత్తా నీకు ధర్మరాజు, దిగు. అమ్మా అమ్మ దేవుడు, జరసేపు ఉంటే నా పీనికి వెళ్ళేది ఎడకెళ్ళి. చలో భయం. చూడు, ఆ రోజు పెళ్లి పందిరి చుట్టూ బాంబులున్నాయి. తలుచుకుంటే ఏ క్షణాలైనా పేల్చేస్తావని చెబితే నోరు మూసుకుని నువ్వు మాత్రం వచ్చేసావు. ఇప్పటికే ఆ బాంబులు అక్కడే ఉన్నాయి. సలామాలేకుం. అస్సలామాలేకుం. అర్థమైందిగా, బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్లే సప్లై చేశారు. మీ నాన్న నీకేం చెప్పాడో చెప్పకపోతే వాటిని పేల్చేసి దొరబాబుని చంపేస్తాను. చెప్పు. ఏరా, వాడికి ఇంకో పెళ్లి కూతురు దొరికిందాక నువ్వు తోడు పెళ్లి కొడుకు బట్టలు మార్చుకోవా? ప్రతిజ్ఞ చేశాను కదా పెద్దమ్మ గారు, నెరవేర్చుకోవాలిగా. అమ్మో దర్బాబు వస్తున్నాడు. ఇప్పుడు నేను బీడీ తగ్గడం చూసానంటే నన్ను ఒకటి పోస్తున్నా కదా కొడతాను. ఎడివాడు మళ్ళీ బీడి కలుస్తున్నాడా? ఏం చేస్తున్నావురా? బీడి కలుస్తున్నావా నిన్ను?
మాట నిర్లక్ష్యం చేసినందుకు ఫలితం చూసావా? మీ శిశుంద్ర పేలిపోయాడు. ఇలాగే కాంతమ్మ చచ్చిపోతుంది, ఇలాగే దూరబాబు చచ్చిపోతాడు. వాళ్ళు బతకాలంటే మీ నాన్న నీకేం చెప్పాడో చెప్పాలి. చెప్పలేదు. కూర్చోండి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం. మీరంతా బయటికి వెళ్ళండి. వెళ్ళండి 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 సార్. మీరు కూడా. అంటే ఈ కేసు గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ తెలుసు సార్. అయితే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఓకే సార్. మిస్టర్ రవీంద్రనాథ్, మా డిపార్ట్మెంట్ వాళ్ళనే బయటికి పంపించారంటే ఈ కేసు తీవ్రత మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్ సార్. మీ ఇంటి దగ్గర జరిగిన దుర్ఘటనలో ఉపయోగించినవి ఆర్డీఎక్స్ బాంబులు. పోలీస్ రికార్డ్స్ లో వాటిని టెర్రరిస్టులు, కాశ్మీర్ మిలిటెంట్స్ వాడుతున్నట్టుగా రుజువులు ఉన్నాయి. మీ మీద మిలిటెంట్స్ కన్ను ఎందుకు పడింది? మీరు ఎప్పుడైనా ఢిల్లీలో గాని జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో గాని పనిచేశారా? నో సార్. మరైతే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు హతమార్చాలనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. పోనీ ఇటీవల ఎవరైనా మీ ఇంటికి కొత్తగా వచ్చారా? ఎవరది? భారత్ ఎక్కడ? నిన్నే. భారత్ ఎక్కడ? అది నువ్వు చెప్పాలి. వాట్ డు యు మీన్? మళ్ళీ పారిపోయి నీ దగ్గరికే వచ్చా. ఏ నాటకం ఆడుతున్నావా? మిస్టర్ టేలర్, భారత్ నిజంగానే పారిపోయింది. ఆల్రెడీ తను చేసుకోవాల్సిన అమ్మాయి పారిపోయిందని, నీ దగ్గర వెళ్ళి ఉంటుందని తిరిగి తనకు అప్పచెప్పాల్సిందిగా ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాను. పెద్ద మనిషి మీద రిపోర్ట్ చేసేప్పుడు కొంచెం వెనక ముందు చూసుకోవాలి. పెద్ద మనుషుల పీటల మీద పెళ్లి చెడగొట్టదు. పెద్ద మనుషులు ఇష్టమైన ఆడపిల్లను బలవంత పెట్టదు. మరొకరిని ప్రేమించిన ఆడదానికి ఆశపడి లీగల్ గా ఆయనకు భార్య కావాలి కాబట్టి ఆయన తీసుకొచ్చాను. లీగల్ గా మీరు ఐపీఎస్ ఏ స్టేట్ లో పాస్ అయ్యారు? మేజర్ అయిన ఒక ఆడపిల్ల ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేక రెండోసారి కూడా పారిపోయిందంటే అది లీగలా ఇల్లీగలా? ఇతను భారత్ని చేసుకోవడానికి మళ్లీ ప్రయత్నిస్తే అది నేరం. ఈ కంప్లైంట్ నేను పర్సనల్గా ఇస్తున్నాను, రాసుకోండి. ఒకవేళ మీరు చెప్పినట్టే పారిపోయిన భారతి నా ఇంటికే వస్తే తిరిగి పంపించండి. నోట్ చేసుకోండి. రవీంద్రనాథ్, భారత్ నప్పు చెప్పకపోతే ఏం చేస్తానో తెలుసా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ నేనేం చేస్తానో నీకు చెప్తాను. నీ నియోజకవర్గంలోని 7 లక్షల మంది ఓటర్ల ముందు నీ బ్రతుకు బట్ట బయలు చేస్తాను. ఓట్లేసిన చేతులతోనే రాళ్లు రూగిస్తాను. మైండ్ యూ మైండ్లెస్ బ్రూట్. సరిపోతుంది చూడండి. ఇంకా ఎలుగుబంటి మన ముగ్గురికి హోల్సేల్ గా హాతిచ్చింది కదా, దానికి ఇప్పుడు ఐడియా ఇస్తా చూడండి. నువ్వు ఈ డబ్బు కొట్టు, నేను ఈ బాగా అవుతా, నువ్వు ఈ కాగడా చూపించు. దెబ్బకి భయపడి అది ఉరుక్కుంటా వచ్చి ఇంట్లో పడుతుంది. అంతే. బిస్కెట్ల పాలపొరి మన ముగ్గురికి ఒంటరిగా దొరుకుతుంది. ముగ్గురం కలిసి మానభంగం చేయొచ్చు అన్నమాట. సామూహిక మానభంగం. ఆ పేరు వింటేనే నాకు నీ తల్లి ఈడ డప్పు కొట్టి మమ్మల్ని భయపెడితే వెళ్ళా. ఆ కొట్టే డప్పు ఏదో ఆరగొట్టు పద. ఎవరు తీసుకుపోతున్నా వాడే పట్టమంటే ఇదేనయ్యా. తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత మహాదేవా. ఇప్పుడు ఆ ఎలుగుబంటి ఏం చేస్తుందంటావు? ఇప్పుడు ఎందుకయ్యది? చూద్దాం పదా. బతుకున్నంత వరకు నీ జోలికి రావు. అమ్మో, దాన్ని ఆ రాయి పడమని చెప్పవే. నీ బుద్ధులు మారుతాయన్న నమ్మకం ఏంటి? సుందరి, నేను చెప్పలేసుకుంటే అన్నా నీకు అతృప్తిగా ఉంటుందా? అలా కాదు, ఒకళ్ళ లెంపలో పళ్ళేసుకోండి. మళ్ళీ ఈ ఫిట్టింగ్ అంటే ఏరా? ధర్మరాజు, ఆ రాయి అవతల పారే.
పైడితల్లి పోయి నేనే ఇప్పుడు నేను ఊ అన్నాను అనుకో మొత్తం ఊరు ఇక్కడికి వచ్చేస్తుంది నీ బరువు గోచులో కాదు బజార్ పాలవుద్ది అవద్దు భయ్ నాకు బుద్ధి వచ్చింది బాబు మీకు ఏది తృప్తిగా ఉంటే చేయండి ఏం లేదు మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం మీ ముగ్గురు దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి మరి ఓకే ఓకే ये तुम्हारा हाथ पर रखूंगा तेरा हाथ जल जाएगा हाँ बोल सच बोल 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 नहीं मालूम मालूम नहीं सॉरी कोई नहीं आएगा तुमको बचाने के लिए वो दोनों को खत्म कर दो जाओ साले मर गया साला भारती भारती
దెబ్బలు తగిన ఆడమనిషిని చేర్చారు అటు సైడ్. అక్కడ దొరబాబు భారతమ్మకి ఎలా ఉంది? డాక్టర్ గారు ఆ పిల్లని ఎలాగైనా బతికించండి. డాక్టర్లు ఆక్సిజన్ ఇవ్వగలరు కానీ అమృతాన్ని ఇవ్వలేరమ్మా. చిట్టిబాబు సమాధి కట్టినప్పుడు అంటుమట్టి ఇంకా పూర్తిగా మాసిపోలేదు బాబు. అప్పుడే ఏమిటి ఘోరం? నిన్ను అవమానించి పెళ్లి పీటలు దిగి వెళ్ళిపోయింది ఏడ్చంద్ర. ఏ రోజు మనందరినీ మోసం చేసి వాడి మీదకి వెళ్ళిపోతుందేమో అని భయంగా ఉందిరా. ఊరుకొత్తయ్య, దీపం ఆడితే పుట్టినరోజు, దీపం వెలిగితే పోయిన రోజు. సావు బ్రతుకుల మధ్య సతమతం అవటమే జీవితం. అలలాగా నా జీవితంలోకి ప్రవేశించిన భారతి కలలాగా కరిగిపోవటానికి లేదు. మా బ్రతుకులతో ఆడుకుంటున్న ఆ దుష్టశక్తులను నాశనం చేస్తాను. ఆ దుష్టశక్తులను నాశనం చేస్తాను. అది కన్ను తెరిస్తే నా రాజకీయ జీవితం కన్ను మూస్తుంది. 7 కోట్ల మంది ఆంధ్రులు కోటికొక కత్తి చొప్పును తెచ్చి 7 కట్టెల పాడు మీద నా ఆఖరి ప్రయాణానికి ఏర్పాటు చేస్తారు. ఇక 10 రోజుల్లో మన ప్లాన్ అమలు చేయాలి. ఎలా ఎలా? సార్ భారత స్పృహలోకి వచ్చిందట. శ్రీనివాస, నీ నివాసం ఏడుకొండల మీదే కాదు, కష్టాల్లో ఉన్న భక్తుల గుండెల్లోనని, కన్నీటితో వేడుకున్న మనిషి కంటి పాపల్లోనని ఈనాడు నాకు అర్థమైంది. ఈ దేశంలో రాజకీయ పార్టీలలాగే దేవుడి పార్టీలు కూడా ఎక్కువ రవీంద్ర. ఒక మనిషికి ప్రాణం పోయమని నువ్వు ఒక దేవుణ్ణి మొక్కుకుంటే ఆ మనిషి ప్రాణం తీయమని నేను ఇంకో దేవుణ్ణి మొక్కుకుంటాను. భగవంతుడు నల్లకోట వేసుకున్న డిఫెన్స్ లాయర్ కాదు, హంతకుల తరఫున వాదించడానికి. ఈ దేశంలో రాజకీయమే దేవుడు, న్యాయం చట్టం దేవతలు. వరాలిచ్చేది మేమే కానీ ఆ రాతి బొమ్మలు కాదు. కుర్చీ ఎక్కించిన వాడినే కుర్చీ దింపే హక్కున్న ప్రజాస్వామ్య దేశం ఇది. ఇక్కడ మీరు సేవకులే కానీ దేవతలు కాదు. ఓహో, నిన్ను హిందుస్థాన్ రాజధాని ఢిల్లీకి పంపుతానయ్యా. నిన్ను ఖబరిస్తాన్ రాజధాని సమాధికి పంపిస్తా. చూడు, ఆడదాని కోసం ఈ దేశంలో 3 యుద్ధాలు జరిగాయి. రామాయణం, భారతం, పల్నాటి యుద్ధం. 4వ యుద్ధం భారత కోసం నీకు నాకు మధ్య జరుగుతుంది. యుద్ధం జరిగితే ఏముంది? పీనుగులు, పిండాలు. ఆమె నాకు అప్పచెప్పు, నిన్ను కోటీశ్వరుని చేస్తాను. ఏడ్చావు. నువ్వెన్ని కోట్లు ఇచ్చినా భారత నీకు దక్కదు, ఈ పదవి నీకు దక్కదు. మిస్టర్ రవీంద్ర, ఇంకా అరిచావంటే నీ ఒంట్లో ఉన్న ప్రాణం కూడా నీకు దక్కదు. దక్కించుకునే మార్గాలు నాకు చాలా తెలుసు. పెళ్ళాము, పళ్ళెము ఒంటికి పంటికి హాయినిస్తే పదవి, పైసలు మనిషికి మనసుకి సుఖాన్నిస్తాయి. అవి 2 నా దగ్గర ఉన్నాయి. వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళు. నీకంటే ముందే డేంజర్ సిగ్నల్ వెళ్తుంది. భారతే, భారతే, ఆగు, ఆగు, ఆగు భారతే. చూడు, ముక్కు పచ్చలారక ముందే మట్టిలో కలిసిపోయిన మన చిట్టిబాబు సమాధి చూడు. చూడు, ఒకటి కాదు 100 సమాధులు కట్టించగల కిరాతకుడు ఎంపీ కాళేశ్వరరావు. చెప్పు, వాడికి నీకున్న అనుబంధం ఏమిటి? ఎందుకంత కిరాతకుని సైతం పెళ్లి చేసుకోవడానికి అంగీకరించావు? ఎందుకు? భారతి, ఈ రోజు నువ్వు నాకు నిజం చెప్తున్నా. చెప్పకపోతే ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదనేది నిజమవుతుంది. చెప్పు. అయితే చెప్పు, ఎందుకు నిన్ను చంపాలని చూస్తున్నారు? చెప్పు. ఒకరోజు నేను విశాఖపట్నంలో బస్సు కోసం నిలబడున్నాను. ఆ రోజు కాశ్మీర్ ఉగ్రవాదుల నాయకుడిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకొస్తున్నారు. అప్పుడు
నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్, ఎంపీ అయ్యారుగా, బెస్ట్ ఆఫ్ లక్. 7 లక్షల మంది నన్ను ఎంపీగా ఎన్నుకొని బహుమతిస్తే నేను మీకు బహుమతి ఇవ్వడానికి వచ్చాను. లోపలికి వచ్చి మాట్లాడతా. కమాన్. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎన్నో రోజులుగా చూస్తున్నాను. ఆ అణకువ, ఆ నిదానం నాకు నచ్చాయి. మీ అమ్మాయి ఇష్టపడితే ముహూర్తాలు పెట్టుకుంది. మీ అంతటి వాళ్ళు స్వయంగా వచ్చి నోరు తెరిచి అడిగితే ఇంకా మేము ఇష్టపడ్డా ఏమిటండి? వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదేమిటి నాన్న, నన్ను అడగకుండానే ముహూర్తాలు పెట్టించండి అంటారేమిటి? ఏంటమ్మా, ఏమైంది? అతను మంచివాడు కాదు నాన్న, అతని చుట్టూ రౌడీలు ఉంటారు. చూడమ్మా, ఈ రోజుల్లో రౌడీలు చుట్టూ లేని రాజకీయ నాయకులు చాలా తక్కువగా ఉంటారమ్మా. అతను ఇవాళ ఎంపీ, రేపు పెద్ద మంత్రి అయితే. నాకు ఇష్టం లేదు, చెప్పేయండి. చూడమ్మా, నీ మనసు తెలుసుకొని నిన్ను ఒప్పించి నిన్ను పెళ్లి కూతురుగా తీర్చిదిద్దే అమ్మ ఎలాగూ లేదు. నేను ఎన్నాళ్ళు ఉంటానో నాకు తెలియదు. నేను పోయేలోగా నిన్ను పెళ్లి కూతురుగా చూడాలి నా కోరికమ్మా. అతనికి ముహూర్తం పెట్టించి శుభ్రేఖలు వేస్తాను. అదే మీ ఆఖరి నిర్ణయం అయితే శుభలేఖలు కాదు నాన్న, నా దినం కోసం కార్డు లక్ష వేయించండి. అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మాయి లోపలికి వెళ్ళి గడి వేసుకుందండి. నాకేదో భయంగా ఉంది. అమ్మా, అమ్మా, కాటికి వెళ్లాల్సిన వాడిని నేనమ్మా, కళ్యాణానికి వెళ్లాల్సిందాను నువ్వు. ఇష్ట ప్రకారమే చేస్తానమ్మా. ఏమైనా తెలివంటే మీదే సార్. టెర్రరిస్టులు విడిపించడానికి ట్రై చేసిన కాశీ బ్రదర్స్ ని భారతి చూసింది అంటే సంపదరా అన్నారు. ఏమిటో అనుకున్నాను, తాళి అనే ఉరితాడు కడతారని ఇప్పుడు తెలిసింది సార్. ఎప్పటి నుంచో దాని మీద ఆశరా నాకు. తాళి కట్టి కోరిక తీర్చుకుంటాను, తర్వాత వీళ్ళు మానభంగం చేసి చంపేస్తారు. అప్పుడే ఏమైంది, ఇంకా సేపట్లో ఢిల్లీ నుంచి కోర్టు మెసేజ్ వస్తుంది. కొన్ని రోజుల్లో భారత రాజకీయ స్వరూపమే మారిపోతుంది. అన్నేమి అడగమ్మా, నువ్వు వాళ్ళని గుర్తుపడతావు కనుక నిన్ను చంపేస్తారమ్మా. నిన్ను బతుకునేవారు పారిపో, వెళ్ళు. అమ్మా, భారతి, అంతకు మించి నాకేం తెలీదు.
మా నాన్న నాకేదో చెప్పాడని నా వెంట పడుతున్నారు. వాళ్ళ కథంతా నీకు తెలుసుంటుందని, వాళ్ళ కోడ్ని డీకోడ్ చేసిన కాగితం మీ నాన్న నీకు ఇచ్చుంటాయని ఆ ఎంపీ కాళేశ్వరరావు గారి అనుమానం. అందుకే ఎక్కడ లేని ప్రేమ నటించి నేను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏది ఏమైనా ఆ డీకోడ్ చేసిన కాగితం మీ ఇంట్లోనే ఎక్కడో పడి ఉంటుందన్న అనుమానం కూడా. హవల్దార్ గారు హత్యకు గురయ్యారు అన్నారే గాని నిందితులు మాత్రం దొరకలేదు సార్. ఆ రోజు నుంచి భారత కూడా కనిపించడం లేదు. నేనే ఇంటికి తాళం వేసి ఆమె కోసం ఎదురు చూస్తున్నాను. మీరు చెబుతున్నది నిజమా? అవునండి, ఇది కూడా మెసేజ్. కిడ్నాప్ పార్టీ ప్రెసిడెంట్ అని రాసింది. అది ఏ రోజో ఎందుకు అర్థం కావట్లేదు. కిడ్నాప్ పార్టీ ప్రెసిడెంట్ విశాఖపట్నం జైల్లో ఉన్న తీవ్రవాదుల నాయకుడిని విడిపించడానికి గతంలో ముఠా ప్రయత్నం చేసింది. వాళ్లే మీ ఇంటి దగ్గర ఆర్డీఎక్స్ బాంబులు పెట్టి ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్లే ఆయన కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు పార్టీ ప్రెసిడెంట్ ఈ ఊరు ఎందుకు వస్తున్నట్టు? 100 సంవత్సరాల క్రితం వాళ్ళ తాత ముత్తాతలు కట్టించిన ఆలయం దగ్గర శతవార్షికోత్సవ మహాకుంభాభిషేకం జరగబోతోంది. ఎప్పుడు సార్? ఈ రోజే. ఈ పాటికి ఆయన విమానం దిగి ఆలయ మార్గంలో ఉండుంటారు. రామలింగేశ్వర స్వామి, నువ్వు వెలసి 100 సంవత్సరాలు అయిందట. తండ్రి, నా సీతను వెతుక్కోవడానికి ఆంజనేయుడు కానీ జాంబువంతుడు కానీ సహాయం చేయరు. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. శ్రీ రామలింగేశ్వర స్వామి, నిన్ను ఈ గుళ్ళో పెట్టి 100 ఏళ్ళు అయిందంట. నగలు లేకుండా నా బతికి నామకం ఎలా చూపించను? సీతామహాలక్ష్మి, శ్రీరామచంద్రమూర్తి, సీతామహాలక్ష్మి, శ్రీరామచంద్రమూర్తి, సీతామహాలక్ష్మి. ఏమిటి స్వామి ఇది? నిన్ను బరువలేక, ఈ వియోగాన్ని భరించలేక మెళ్ళో కట్టుకుని పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు. బాధపడకండి స్వామి. ఇంకా నిన్ను వదలను. రండి బాబు. పార్టీ ప్రెసిడెంట్ గారికి స్వాగతం, సుస్వాగతం. సార్, మీరిప్పుడు పూజా పునస్కారాలు చేయకుండా తిన్నగా వెళ్లి కారు ఎక్కుతున్నారు. టేక్ ఇట్ ఈజీ. గుడి చుట్టూ ఆర్డీఎక్స్ బాంబులు పెట్టున్నాయి. మీలో ఎవళ్ళు కదిలినా అవి పేలిపోతాయి. దేవుణ్ణి చూడటానికి వచ్చిన మీరంతా దేవుళ్ళు ఐక్యమైపోతారు. నా మూలంగా ఎవరికి హాని జరగటానికి వీల్లేదు. నేను వస్తున్నాను, పదండి. తప్పండి. సార్, అసలు గుడి చుట్టూ బాంబులు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా వాళ్ళకు లొంగిపోవడం అంత మంచిది కాదేమో.
బాబు రవీంద్రనాథ్, మర్యాదగా ఇన్ని వదిలేసి నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో. आप उसको नहीं छोड़ेंगे तो ये लड़के को खत्म कर देंगे. हाँ चल. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఒక భారతీయుడుగా నా ధర్మం నేను చేశాను. నమస్కారం బాబు గారు. మా మేనత్ గారండి. దేశమంతా తన పేరు చెప్పుకునేంత గొప్ప పని చేస్తే అశోక చక్రం ఇస్తారు, అప్పుడు గాని పెళ్లి చేసుకోను అనేవాడు మా అల్లుడు. ఇప్పుడు అంత గొప్ప పని చేశాడుగా, అశోక చక్రం ఇస్తారా బాబు గారు? బాబు అశోక చక్రం తన గుండెల మీద వచ్చాకే తాళి కడతానన్నాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు. అందుకే మన స్టేషన్ ద్వారా దొరబాబు అయ్యాడు. బాబు ముహూర్తం ఏమైంది బాబు? మంగళసూత్రం అందుకోండి. ప్రతిష్టరే